వెల్కమ్ టు కనిష్క. మనం ఈరోజు అంటే మన మీటింగ్ ప్రధానమైన ఉద్దేశం టీఎస్పిఎస్సి సిలబస్ ఏంది, దాని ఓరియంటేషన్ ఏంటి అన్నది అనుకుంటూ వచ్చాం. ముందు సిలబస్ అనేది ఏంటి అనగానే మీ అందరి దగ్గర సిలబస్ కాపీస్ అయితే ఉన్నాయి. ఆ సిలబస్ కాపీని మీరు ఎక్కడ చూసినా కూడా మీకు ఆ సిలబస్ ఏందన్నది ఒకసారి కనిపిస్తుంది. కానీ ప్రధానంగా టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అంటే అది గ్రూప్ 1 కానీ అంటే ఏపీపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ లేదా యూపీఎస్సి కానీ జనరల్గా దీంట్లో మనం సక్సెస్ కావాలి అనుకోవడానికి ఫస్ట్ ఫార్ములా ఒకటి ఏంటంటే కరెక్ట్గా బుక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తాం. ఈ బుక్స్ ఏముంటాయి అన్న దానికి వచ్చే వరకు మనం యూపీఎస్సికి వచ్చే వరకు మనం జనరల్గా ఎన్సీఆర్టీ తోటి మొదలు పెడతాం. కొంచెం స్టాండర్డ్ బుక్స్ చదివి న్యూస్ పేపర్ బేస్డ్గా రిలేటెడ్గా జనరలైజ్డ్ ఆన్సర్ అయినా కూడా మీకు మార్క్స్ యూపీఎస్సీలో బాగా వస్తాయి. కానీ వేరాజ్ ఫర్ దట్ అవర్ టీఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి అంటే గ్రూప్ 1కి మాత్రం అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి. చాలా వరకు ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎనాలిసిస్ కావాలి. జనరలైజేషన్కి ఇక్కడ అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే అడిగే క్వశ్చన్ కూడా జనరలైజేషన్ కొంచెం దూరం ఉంటుంది. ఎనలైటికల్గా ఉన్నా కూడా కోర్ ఎక్కువ అడుగుతాడు. అక్కడ వచ్చేసి మీకు ఏంటంటే కోర్తో పాటుగా రెగ్యులర్ కరెంట్ ఈవెంట్స్ ఎక్కువగా టచ్ చేస్తాడు. అదొక చిన్న డిఫరెన్స్ మాత్రం మీరు చూసుకోవచ్చు. బుక్స్ అనే వరకు ప్రధానంగా నేను బుక్స్ తోటి ఎందుకు మొదలు పెట్టానంటే నోటిఫికేషన్ వచ్చింది అన్నప్పటి నుంచి ఎక్కడ చూసినా అంటే మీరు ఏ న్యూస్ పేపర్లో టచ్ చేసినా కూడా బుక్స్ లేవు అనేది ఉంది. నిజమే, బుక్స్ అయితే లేవు. ఎందుకు లేవంటే ఆల్ ద బుక్స్ ఇన్ ఇండియా డిజైన్డ్ ఫర్ అకాడమిక్ పర్పస్, నాట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, విదర్ తెలుగు అకాడమీ ఆర్ ఎన్సీఆర్టీ ఆర్ సిబిఏ ఐసిఎస్సి వాట్ ఎవర్ దట్. ఆల్ ద బుక్స్ డిజైన్డ్ ఫర్ అకాడమిక్ పర్పస్. నౌ వీ హ్యావ్ టు బి కన్వర్ట్ దట్ బుక్స్ ఇన్ టు దీస్ కాంపిటేటివ్ పర్పస్. జనరల్గా అకాడమిక్లో ఏముంటుందంటే మనం హారిజెంటల్ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఎగ్జాంపుల్ హిస్టరీలో మీరు తీసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ చదవాలి, వేదిక్ తర్వాత రిలీజియస్ మూమెంట్ తర్వాత మౌర్యాస్ తర్వాత డార్క్ ఏజ్ అని పోతాం. ఇక్కడికి వచ్చే వరకు ఫస్ట్ మీరు హారిజెంటల్ ప్రిపరేషన్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ మీరు వర్టికల్ ప్రిపరేషన్కి రావాలి. వర్టికల్ ప్రిపరేషన్ ఏంటి అని అనుకున్నప్పుడు ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ సిన్స్ ద ఏజెస్ అన్నప్పుడు హరప్పా టైంలో ఆమె కండిషన్ ఏంది, వేదిక్ టైంలో ఆమె కండిషన్ ఏంది, తర్వాత మిడివల్లో ఏముంది, మోడర్న్లో ఏముంది. ఫస్ట్ మీ ప్రిపరేషన్ అది హారిజెంటల్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో మన సెకండ్ స్టెప్ అది వర్టికల్కు రావడమే కాంపిటేటివ్ ప్రిపరేషన్. సేమ్ బుక్స్ బట్ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అకాడమిక్ పర్పస్ యు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద హారిజెంటల్ లైన్. when you are preparing for the competitive examination that is in the vertical line. ఈ ఒక్కదాని డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. బుక్స్ లేవనేది మాత్రం భయపడకండి. రెండవది వచ్చేవరకు ఏంటంటే ఏ బుక్స్ చదవాలనేది మళ్ళీ ఒకటి. రాదర్ మొదటి నుంచి నేను ఒక 2 సంవత్సరాలుగా సాక్షిలో కానీ బయట కానీ నేను చెప్తూ వస్తున్నది ఒకటే ఏంటంటే రాదర్ ప్రైవేట్ పబ్లిషర్స్. మీరు గవర్నమెంట్ పబ్లికేషన్ని అప్రోచ్ అవ్వమని చెప్పాను. గవర్నమెంట్ పబ్లికేషన్ అంటే నాకున్న ఐడియా వరకు మాత్రం మనకు తెలుగు అకాడమీ, బైబిల్, దాన్ని మించిన మంచి పుస్తకాలు అయితే మాత్రం మీకు దొరకవు. మీరు ఏ పుస్తకాన్ని తీసుకొని మీరు చదవడం మొదలుపెట్టినా కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా ఉంటాయి. ఆ బుక్స్ చాలా వరకు కూడా ఏంటంటే నేను అన్నట్టుగా అకాడమిక్ పర్పస్గా ఉంటాయి. దాన్నే మీరు కొంచెం కాంపిటేటివ్ ఓరియంటేషన్కు మార్చుకోవడం అన్నది మాత్రం చాలా యూస్ఫుల్. ఇది బేస్. మరి ఇది ఒక కోర్ అనేది మనకు వచ్చింది. హిస్టరీలో కోర్ వచ్చింది, సొసైటీలో కోర్ వచ్చింది, పాలిటీలో కోర్ వచ్చింది, ఎకానమీలో వచ్చింది, జాగ్రఫీలో వచ్చింది, బేసిక్ సైన్స్లో వచ్చిన తర్వాత దీనికి అప్డేటెడ్గా కరెంట్ అఫైర్స్ అనేది యాడ్ చేసుకోవడానికి మీకు ఏ న్యూస్ పేపర్ మీకు అర్థమవుతుందో అదే చదవండి. చాలామంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే హిందూ చదివితేనే మనం చదివినట్లు కాదు. హిందూ చదివినట్లుగా అనుకుంటే మాత్రం సబ్జెక్టు రాకపోతే హిందూ చదివితేంది మిలాబ్ చదివినా ఒకటే. ముందు మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ గ్యాదరింగ్, నాలెడ్జ్ అక్వైర్ రావాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా చదవండి, మీకు నచ్చితే అంటే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇది కాకపోయినా మీకు ఈనాడు అర్థమైతే ఈనాడు ఇంకా మంచి పేపర్. కంపారిటివ్గా కొన్ని పేపర్స్ కంటే హిందూ తర్వాత ద బెస్ట్ న్యూస్ పేపర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈనాడే. కానీ దాన్ని మనం ఇంగ్లీష్లోకి మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుగు మీడియం వాళ్ళకేమో ఈజీగా ఉంది ఈనాడు, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది అనుకుంటే కూడా కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతే మిగతాది మీ ఓన్ వర్డ్స్లోనే రాయాలి తప్ప ఎక్కడ కూడా యాస్టీస్గా మగ్గప్ చేసి రాయడానికి రాదు. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను, 1857 రిజల్ట్ రాయమంటాడు. దాని ఫలితం ఏదన్నది రాయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్క సైజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి మన ఆన్సర్ మారుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఆప్షనల్ సిస్టమ్ యూపీఎస్సీలో 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ఈచ్ క్వశ్చన్ 60 మార్క్స్కి ఉండే. 60 మార్కులకు రాయమన్నప్పుడు మనం 5 నుంచి 6 పేజీలు రాయాల్సి వచ్చేది. ఇప్పుడు అదే క్వశ్చన్ 10 మార్కులకు అడుగుతున్నాడు.
అదే క్వశ్చన్ రేపు 2 మార్కులకు అడగొచ్చు లేదా 3 మార్కులకు కూడా అడగొచ్చు. మీ పేపర్ కూడా కొన్ని చేంజెస్ ఎట్లా వచ్చే అవకాశం ఉంటుందని నేను చెప్తాను. నేను కొత్తగా చెప్పేది కాదు. ఆల్రెడీ 2008 నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీలో వాడు ఆల్రెడీ అప్లై చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వేరే దానికి కూడా అప్లై అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ మీరు 1857 రివోల్ట్ యొక్క రిజల్ట్ దాని ఫలితం ఏదన్నప్పుడు ఏం రాస్తాం? బేసిక్గా ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ అయిందని ఒకటి రాస్తాం, మిలిటరీ కంపోజిషన్ ఎట్లయిందని రాస్తాం, ఎకనామిక్ పాలసీ చేంజ్ ఎట్లయిందని రాస్తాం. ఇవన్నీ మనం 10 మార్కులకు 20 మార్కులకు 60 మార్కులకు రాస్తాం. ఓన్లీ 2 మార్క్స్ దాన్ని అడిగితే కొన్ని స్టేట్మెంట్లు అనేవి అంటే ఒక్కొక్క దగ్గర ఎట్లా యూజ్ అవుతుందంటే మీకు జస్ట్ మోడర్న్ ఇండియాలో తీసుకున్నాను. స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ చాలా ముఖ్యమైతే మీకు ఎగ్జాంపుల్ 1857 రివోల్ట్ యొక్క ఫలితం రాయమన్నప్పుడు 2 మార్కులకు అడిగితే ద గ్రేట్ మొఘల్ సన్ సింక్ ఇన్ టు ద బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే అయిపోయింది. అంటే భారతదేశంలోని ఒక గొప్ప చక్రవర్తి బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాసముద్రంలో ఒక నీటి బిందువులాగా ఒదిగిపోయాడు. ఇంక అయిపోయింది లేదు. ఇక ఎంతైనా గంగానది కానీ మహానది కానీ కృష్ణ కానీ గోదావరి కానీ ఎన్ని నీళ్ళు తీసుకుపోయినా సముద్రంలో కలిసిన తర్వాత వీ కెనాట్ సపరేటెడ్, ఇంకా అయిపోయింది దాంట్లో కలిసిపోయినట్టుగానే. సో ఒక రాజ్యం అంతరించిపోయింది ఇక్కడ. ఆ రాజ్యం అంతరించిపోయినప్పుడు దాని సామాజిక స్థితిగతులు, దాని ఆర్థిక స్థితిగతులు, దాని రాజకీయ పాలనా విధానాలు అన్నీ మారిపోయి కొత్తగా వచ్చిన విధానాలనే మనం ఏమన్నామంటే బ్రిటిష్ విధానాలు అన్నాం. ఇది 1857 రివోల్ట్ యొక్క ఫలితం అట్లా ఇచ్చింది అని చెప్పాం. అంటే మోడర్న్ ఇండియా మీరు ఏదైతే ఉందో, మోడర్న్ ఆ తెలంగాణ ఏదైతే ఉందో, ఏది రాయాలనుకున్నా కూడా హిస్టారియన్స్ ఇచ్చిన కొన్ని కొటేషన్స్ అనేవి మాత్రం మీకు బేస్గా యూజ్ అవుతాయి. అవి లేకుండా కనుక మీరు రాయడం వెళ్తే ఆన్సర్ ఫార్మాట్లో మార్పులు వస్తాయి. దాంతోపాటుగా మన ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా ఉండే అవకాశం కూడా ఉండదు. నెక్స్ట్ నేను వెనక్కి వెళ్తున్నా. మెడివల్ ఇండియా ఆన్సర్ మీరు ఏది రాసినా కూడా ఖచ్చితంగా దానికి మాత్రం మీరు ఉండాల్సింది ఏంటంటే లిటరేచర్ ఆధారంగానే రాయాలి. ఈ మెడివల్ ఇండియాలో రోల్ అంతా కూడా మీ సబ్జెక్ట్కి ఏం చుట్టూ తిరుగుతుందంటే లిటరేచర్ చుట్టే. మీరు కావాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడండి, అది యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ చాలా వరకు విజయనగర సామ్రాజ్యం నాటి పరిస్థితులను విదేశీ యాత్రికుల రచనల ఆధారంగా అంచనా వేయమంటాడు, లేదా ఆస్థానంలో ఉన్న రచనల ఆధారంగా సమకాలీన రచనల ఆధారంగా అంచనా వేయమంటాడు తప్ప ఇవి లేకుండా వాడు ప్రశ్న అడగడు. లేదా అక్బర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళు తీసుకున్న సంస్కరణలు మొదలైన వాటి కూడా ఆనాడు సమకాలీన రచనల ఆధారమే మీకు కనిపిస్తుంది. ఉదాహరణకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎన్నో రిఫార్మ్స్ చేశాడు. ఈ అన్ని రిఫార్మ్స్ అనేటివి ఆయనను ఈనాటికి కూడా సరదాగా పిచ్చి తుగ్లక్గా పిలవడానికి కారణమైనవి. వాస్తవంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చివాడు అంటే కాదు, ఆయన కొంత అడ్వాన్స్, మిగతా వాళ్ళకంటే అడ్వాన్స్. కానీ ఆ రోజుల్లో ప్రజలు ఆయనను ఆ స్థాయిలో అందుకోలేకపోయినాం. జనరల్గా మనమైనా ఎక్కడైనా తెలివైన వాడు ఎక్కువగా మాట్లాడేవాడు మనకంటే ఎక్కువగా ఆలోచించేవాడిని మనం పిచ్చోడు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాడంటాం. అదే బ్రాండ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఇచ్చాం. కానీ ఆయన చేసిన 5 రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటికీ ప్రధానమైన ఆధారం ఏంటంటే ఆయన ఆస్థానంలో ఉన్న జియావుద్దీన్ బరౌని అనే కవి పేరు మాత్రం మీరు ఖచ్చితంగా కోట్ చేస్తూ వస్తుంది. చాలా గొప్పగా చెప్తాడు జియావుద్దీన్ బరౌని మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి. పిచ్చోడు అనడానికి ఆయన ఒక్క స్టేట్మెంటే. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన తర్వాత జియావుద్దీన్ బరౌని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, పీపుల్ ఫ్రీ ఫ్రమ్ ద ఎంపరర్, ఎంపరర్ ఫ్రీ ఫ్రమ్ ద పీపుల్. ఈ యొక్క కొటేషన్ తోటే మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఎంతగా భరించారో ఆనాటి ప్రజలు అన్నది మనం అర్థం చేసుకోవాలి. వాని మరణంతో ఏమైంది, ప్రజలు ఆ యొక్క చక్రవర్తి నుంచి విముక్తి పొందారు, చక్రవర్తి కూడా ప్రజల నుంచి విముక్తి పొందారు. ఎవరికి ఏ ఇబ్బంది అంటే ఈ కొటేషన్స్ అనేటివి మాత్రం మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లు అక్కడక్కడ కోడ్ చేయాలి. సార్ ఎన్ని కొటేషన్స్ అని మనం గుర్తుపెట్టుకుంటామంటే మీకు గుర్తున్నది రిలవెంట్గా ఉన్నదే రాయండి. అసలు గుర్తు లేనిది రిలవెంట్గా లేని దాన్ని మాత్రం మీరు అసలు రాయొద్దు. మీరు రాయకపోయినా కొన్ని సందర్భాల్లో 1/2 మార్కు తగ్గుతుందేమో, కానీ ఇర్రిలవెంట్గా రాస్తే మాత్రం మొత్తానికే పోతుంది. ఎందుకంటే ఒక హిస్టారియన్ పేరు చెప్పి ఒక స్టేట్మెంట్ రాసి అది ఇంకోరికి సంబంధించిన దాన్ని కనుక కోట్ చేస్తే ఖచ్చితంగా చాలా నష్టం జరుగుతుంది. అసలు తెలియకపోతే వదిలేస్తే బెటర్. ఏన్షియంట్కి వచ్చే వరకు మీరు ప్రధానంగా ఈ 4 ఆధారాలు లేకుండా కనుక సమాధానం రాస్తే ఎప్పటికీ మార్కులు రావు. 1 ఆర్కియాలజీ ఎవిడెన్స్, 2 న్యూమిస్మాటిక్స్, 3 ఇన్స్క్రిప్షన్స్, 4వది లిటరేచర్. ఈ 4 లేకుండా మీరు ఏది రాసినా అది గ్యాస్. ఈ 4తో రాస్తే అది సాలిడ్. మైథాలజీకి హిస్టరీకి డిఫరెన్స్ ఇదే. ఏన్షియంట్ రాయాలన్నప్పుడు ఓ ఎగ్జాంపుల్ ఎప్పుడు పోస్ట్ మౌర్య పీరియడ్లో, బట్ ఎగ్జాంపుల్ శాతవాహన పీరియడ్లో వీ హ్యాడ్ గుడ్ ట్రేడ్ కాంటాక్ట్స్ విత్ రోమన్స్. రోమన్లతో గొప్పగా వర్తంగం కొనసాగింది అన్నాం. దీనికి 2 ఎవిడెన్స్లు ఉన్నాయి. 1 న్యూమిస్మాటిక్స్. ఆనాడు రోమన్ను పరిపాలించిన చక్రవర్తుల యొక్క నాణెములు మనకు అరికిమేడు, నాగార్జునకొండ, సూర్యాపేట, జగ్గయ్యపేట, పనిగిరి మొదలైన ప్రదేశాలలో దొరికాయంటే వాళ్ళ నాణెములు ఇంత విరివిగా మన దగ్గర దొరికినాయంటే వర్తకం ఉన్నట్టే కదా. ఇదే న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్.
ఇదే కాకుండా మీకు లిటరేచర్ ఎవిడెన్స్ ఒకటి ప్లీనీ అనేవాడు ఒక చరిత్రకారుడు ఉన్నాడు. మనం ఏం రాస్తాడని చెప్తాం, ఆయన న్యాచురల్ హిస్టరీ రాస్తాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఎవ్రీ డే రోమన్ ఉమెన్ సెండ్ 3 ships ఆఫ్ ది గోల్డ్ టు ఇండియా ఫర్ సేక్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ క్లాత్స్. భారతదేశంలో తయారయ్యే అత్యంత పలచనైన వస్త్రాల కోసం రోమన్ వనితలు ప్రతిరోజు 3 ఓడల నిండా బంగారాన్ని పంపుతున్నారు. అంటే అదే స్కిల్ ఇండియా. ఇప్పటికి కూడా మనం చెప్తాం ఏమని, చాలామంది నేత పనివారు అగ్గిపెట్టెలో పట్టేటంత చీరనే తయారు చేస్తున్నారంటే అది అత్యంత పలచనైనదనే కదా అర్థం. ఆ పలచనైన దాన్ని మనం అప్పటి నుంచే తయారు చేసాం కదా. ఒరిజినల్గా మనలో స్కిల్ ఇండియా ఉంది కదా, ఆ స్కిల్ ప్రోగ్రామ్నే రీనోవేషన్ చేస్తున్నాం తప్ప కొత్తగా చేసేది ఏం లేదు ఆ స్కిల్. సో దీనివల్ల ఏమైంది, సాధారణంగా ఇప్పటికి కూడా ఎక్కడైనా ఒరిజినల్ వర్క్ చేసేవాడి కంటే స్కిల్ వర్క్ చేసేవాడికి అత్యధికంగా ఆదాయం కూడా ఉంటుంది. మామూలుగా చీర తయారు చేసేవాడి కంటే దాని మీద ఎంబ్రాయిడరీ చేసేవాడికి ఆదాయం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మీరు గమనించినప్పుడు ఏమైంది, ట్రేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రోమన్ ఇండియా. వాళ్ళు బంగారం పంపితే మీరేమి ఇస్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు. ఇది ఒక ట్రేడ్లో 2 ఎవిడెన్స్ చూపించాం. మీకు క్వశ్చన్ వస్తే రాయడానికి ఏంటంటే ఈ 2 అనేది కనిపిస్తాయి. మూడవది ఇదే ఆన్సర్ మీరు రాయడానికి ఇంకో కోణం కూడా ఎన్నుకున్నప్పుడు ఆ రోజు మనకు రహదారులు అనేటివి ఉన్నాయి. దీన్నే ఉత్తరాపథ దక్షిణాపథ అన్నాం. ఉత్తరాపథ మార్గంలో పూర్తిగా భూమార్గంలో వెళ్తాడు. తామ్రలిప్తి, మథుర, కౌసంబి, పురుషపుర, తక్షశిల, రోమన్. పురుషపురనే ఈనాడు పెషావర్ అంటున్నాం. సరిగ్గా కౌసంబి దగ్గర నుంచి సౌత్కి వస్తే పైఠాన్ అంటే ప్రతిష్టానపురం, తర్వాత అమరావతి, చివరికి అరకుమేడు సముద్రం గుండా వెళ్ళేవారు. ఉత్తర భారతదేశంలో భూమార్గం ఉన్నప్పుడు అంత సులభంగా వాళ్ళు రోమన్కి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళు మార్గంగా అంటే, ఉత్తర భారతదేశంలో దొరకని అత్యంత ముఖ్యమైన కొన్ని విలువైన వస్తువులు దక్షిణ భారతదేశంలో దొరికాయి. వాటినే మనం యవన ప్రియ అన్నాం. పెప్పర్ వ్యాపారం మొత్తం భారతదేశం దేని చుట్టూ తిరిగింది, యవన ప్రియ గురించి, వస్త్రాల గురించి, ఆహార ధాన్యాల గురించే తిరిగింది తప్ప మన దగ్గర వేరేవి లేవు వాళ్ళకి ఇవ్వడానికి. ఏమున్నాయి మన దగ్గర, ఫుడ్ గ్రెయిన్స్, స్పైసెస్, క్లోత్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్. తర్వాత రెండవది మనం ఏమి ఇచ్చామంటే మొదటి నుంచి కూడా స్కిల్. వీ ఇంపోర్టెడ్ గోల్డ్, డైమండ్, ప్రీషియస్ స్టోన్స్ అండ్ కాపర్. కానీ వీటితోటి మనం ఏం చేసేది, అందమైన ఆభరణాలు తయారు చేసి ఇచ్చేది. అదే మన స్కిల్ సిన్స్ ద డేస్ ఆఫ్ హరప్పా. సో ఈ ఎవిడెన్సెస్ అనేటివి దేనికి అవసరం అని చెప్తున్నాను నేనంటే, ఏన్షియంట్కి, మెడివల్కి వచ్చే వరకు లిటరేచర్, మోడర్న్కి వచ్చే వరకు కోట్స్. ఈ 3 సూత్రాలు కానీ మీరు గుర్తుపెట్టుకుంటే హిస్టరీలో మిగతా వాళ్ళకు ప్రతి క్వశ్చన్కు 4.5-5 మార్కులు పడితే మీకు 6 నుంచి 7 పడతాయి. ఈచ్ క్వశ్చన్లో ఒక్కొక్క మార్కు వేరియేషన్ వచ్చిందంటే ఒక పేపర్లో 10 నుంచి 12, 15 తీసేయండి పోనీ, అట్లీస్ట్ 10 మార్క్స్ వేరియేషన్ అనేది మిమ్మల్ని ఎక్కడ పెడుతుందో చూడండి. చాలా వేరియేషన్ అనేది తెస్తుంది. మరి దీనికి సోర్స్ ఏం చదవాలి సార్, చాలా ఉంది కదా, రకరకాలుగా చెప్తారంటాడు. రీడ్ లెస్ నంబర్ ఆఫ్ బుక్స్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ విత్ మై క్లాస్ నోట్స్ అంట. నేను చాలామంది ఏమంటారంటే క్లాస్ నోట్స్ ఒకటే సరిపోద్దని చెప్తారు. కానీ మిమ్మల్ని ఒక్క బుక్ ఎందుకు చదవమంటున్నాను నేను, ఏదైనా ఒకటి, అది ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ, ఏంటంటే హిస్టరీ రైటింగ్ ఓరియంటేషన్ మీరు గమనిస్తారు. యాస్టీస్కి ఇదేని కాకుండా ప్రతి సబ్జెక్టుకు స్పెషల్ జార్గాన్ ఉంటుంది. ఆ జార్గాన్ ప్రకారమే రాయాలి. ఉదాహరణకు మీరు ఎకానమీని తీసుకున్నా కూడా మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్సో లేకపోతే జీడిపో ఇంకోటి రాసేటప్పుడు మనం మాట్లాడుకునే భాషలో రాస్తే ఒక రకంగా ఉంటుంది జనరల్గా న్యూస్ పేపర్ లాగా. కొంచెం దానికి సబ్జెక్ట్ కనుక మనం కలిపి రాయగలిగితే ఖచ్చితంగా ఎకనామిస్ట్ రాశాడు, ఎకానమీ అవగాహన ఉన్నోడు రాశాడంటాం. అట్లని టూ మచ్ ఆఫ్ ఎకనామిస్ట్ లాగా కూడా రాయకుండా జనరలైజేషన్లో కొంచెం చదువుకున్న వాడిలాగా రాయడం. మామూలుగా మనం రాసేటప్పుడు ఎట్లా ఉంటుంది, చదివేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం మాట్లాడే భాషను బట్టే ఉంటుంది. వెళ్ళు అని చెప్పడానికి పో అని చెప్పడం మధ్యలో రెండిట్లో వ్యత్యాసం వస్తుంది. పో అని పరీక్ష పేపర్లో రాయలేం, వెళ్ళు అనే చెప్పొచ్చు, అంతే కదా. పో అని చెప్తామా, రాస్తామా, రాయడానికి వస్తుంది. ఎక్కడ సింక్ అవుతుంది ఆ లెటర్ చెప్పండి, కాదు. అందుకే ప్రతి సబ్జెక్టుకు ఒక స్పెషల్ జార్గాన్ ఉంటుంది. మీరు హిస్టరీ రాసేటప్పుడు కూడా ప్రత్యేకంగా కొన్ని పదాలు అనేటివి మనం వాడుతూ రాయాల్సి వస్తుంది. అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఉదాహరణకు ఏం చెప్తాను నేనంటే, హరప్పా నాగరికత కాలం నాటి సామాజిక పరిస్థితులు వివరించండి అన్నప్పుడు మీ ఆన్సర్ ఎట్లా ఉండాలని చెప్తా. ఇక్కడ మీకు పారాగ్రాఫులు లేవు, అండర్లైన్స్ లేవు, డైరెక్ట్గా పాయింట్ వైజ్. వాడు అడిగింది మిమ్మల్ని 10 మార్కులకి, కష్టపడి మీరు బాగా రాస్తే 6 వేస్తాడు, చండాలంగా రాస్తే 3 వేస్తాడు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం మీకు 3 మార్కులే. ఆ 3 చాలు. అద్భుతంగా మీరు రాశారు అనిపించడానికి, మనకి ఇంప్రెషన్ కొట్టడానికి ఏంటంటే ఫస్ట్ పాయింట్లోనే హరప్పా నాగరికత ఎప్పుడుంది,
క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 మధ్య కాలంలో సింధు పరివాహక ప్రాంతంలో విరాజిల్లిన ఒక పట్టణ నాగరికత గురించి మనం చర్చిస్తున్నామనండి. మీరు ఇందులో ఎన్ని పాయింట్లు చెప్పారు? ప్లేస్ చెప్పారు, ఏరియా చెప్పారు, టైం పీరియడ్ చెప్పారు, దేనికి సంబంధించి చెప్పారు. అంటే దీని గురించే కదా మనం చర్చ చేసేది. మీరు ఎప్పుడైనా ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ అన్నా తీసుకోండి, మొదటి పారాగ్రాఫ్లోనే ఆ రాసిన వ్యాసకర్త ఏం చెప్తాడు, తను దేని గురించి చెప్పబోతున్నాడో చెప్పాడు. మీరు కూడా మీ ఉద్దేశం స్పష్టం చేశారు. సార్ మీరు అడిగింది ఇది, నేను దీని గురించే చెప్తున్నాను. ఏది అడిగారు మీరు? ఈ కాలంకి సంబంధించింది, ఈ ప్రదేశంలో ఉన్నదాన్ని, ఈ స్థితి గురించి అడిగారు, నేను అదే చెప్తున్నా అని చెప్పారు. వాడికి అవగాహన వచ్చింది కదా, మీరు దేని గురించి చెప్తున్నారో నాకు తెలిసిపోయింది కదా. కింది పాయింట్లో దానికి సంబంధించిన ఒక 4-5 పాయింట్లు ఐడియల్గా పడ్డాయంటే సరిపోతుంది. కానీ ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి కూడా 15, 20, 30, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న టీచర్లు కానీ ఇప్పటికీ మిస్గైడ్ చేసే ఒక అంశం ప్రధానమైనది ఏంటంటే కన్క్లూజన్ అనేది ఒకటి చెప్తారు. దెర్ ఈజ్ నో కన్క్లూజన్ ఇన్ సోషల్ సైన్సెస్, ఆల్ ఆర్ ఓపెన్ ఎండెడ్ బాక్స్. మీరు డిగ్రీ ఎగ్జామ్ లాగా చూడకండి. హరప్పా నాగరికతను మీకు ఎగ్జాంపుల్గా చెప్తూ, హరప్పా నాగరికత పతనానికి కారణం ఏది చెప్పండి, ఏదో ఒకటి ఫ్లడ్స్, ఇంకా ఆరియన్ ఇన్వేషన్, ఇంకా ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. ఇప్పుడు మనకున్న ఐడియా ఒక 3 ఉన్నాయి. మరి 3 ఉన్నప్పుడు ఇది ఎట్లా కన్క్లూజన్ అవుతుంది? ఒకటి ఉంటేనే కన్క్లూజన్ కావాలి. ఇది డిఫరెంట్ ఒపీనియన్. మొదట్లో మ్యాక్స్ ముల్లర్ ఒక చరిత్రకారుడు ఉంటాడు, పేరు ఇన్నింటారు, జర్మన్. వీడి వల్లనే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, ఒకటి కాదు. వీడికి ఉన్న పెద్ద బాధల్లో ఏంటంటే జర్మన్స్ గ్రేట్ అంటాడు. వాని రేస్ అంటే చాలా, జర్మన్ అనేది ఒక రేస్ కాకపోయినా జర్మన్స్ అంటే వాడు ఒక గొప్ప అనుకుంటాడు. జర్మన్లే ఆరియన్లు అంటాడు. ఆర్యా అంటే ఏంది అసలు? ఆర్యా అంటే ఏంది? మీరు అందరు తెలుగు మీడియంలో చదువుకున్నారు కనీసం 10th వరకన్నా, దాంట్లో కూడా అడ్మిషన్ ఇవ్వలేదా? మరి అదే మరి అయ్యగా స్కూల్లో ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు లీవ్ లెటర్ రాశారా? ఏం రాశారు చెప్పండి లీవ్ లెటరు? అంతే కదా. శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఆర్య తమరితో. ఆర్య అనేది ఇట్ ఈస్ ఎ రెస్పెక్టబుల్ వర్డ్. రెస్పెక్టబుల్ వర్డ్ ఎవరికి నాలెడ్జ్ ఉందో అక్కడున్న మీకు బోధించే టీచరు మీకంటే నాలెడ్జ్ కలిగిన వాడు కాబట్టి ఆయన మనం ఆర్య అన్నాం. ఆర్య మీన్స్ నాలెడ్జబుల్ పర్సన్. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ది ఎనీ రేస్. కాబట్టి మ్యాక్స్ ముల్లర్కి సరిగా అర్థం కాక ఆర్యన్లే గొప్పవాళ్ళు అని చెప్తూ ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు మేమే రూల్ చేస్తాం, మళ్ళీ కూడా చేయాలన్నదే బాగా ఉంటబట్టింది ఎవరికి, బిస్మార్క్ అయినా హిట్లర్కైనా. కానీ జర్మన్లకి ఇండియా అంటే చాలా ప్రేమ. ఎందుకంటే మన లాంగ్వేజ్ ఏదైతే సాంస్క్రిట్ అని వాళ్ళు అనుకుంటున్నారో, మనం వాడుతున్నాము, మనం మాట్లాడుతున్నాం అన్నది పాపం వాళ్ళకి తెలియదు, ఇది మనకు రాదని. కేవలం మనకు ఎక్కడొస్తుంటే ఇంటర్మీడియట్లో 99 మార్క్స్ కాడికే వచ్చు, అంతకు మించి రాదని తెలియదు వాళ్ళకి. అయినా వాళ్ళు మనకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారంటే అది ఇండో యూరోపియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్లో ఉంది, గోతిక్ రిలేటెడ్గా ఉంది జర్మన్కి, కాబట్టి మనకు కొంత రెస్పెక్ట్ ఇస్తారు. ఆ మ్యాక్స్ ముల్లర్ ఎటువంటి వాడు అంటే చివరికి వాడు పేరే మార్చుకున్నాడు, మోక్షముల అని. భారతదేశం మీద ఉన్న గౌరవం కొద్ది భారతదేశానికి వచ్చి చూసి ఇక్కడ ఉండాలనుకుంటాడు. కానీ వానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం భారతదేశం వాడు అనుకున్నంత గొప్పగా లేదు, కాబట్టి నేను అనుకున్నట్టుగా లేదు, ఈ దేశానికి నేను రాలేనని రాకపోతాడు. ఆ మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పాడంటే వాని ఉన్మాద స్థితితోటి భారతదేశంలో హరప్పా నాగరికత పతనానికి ప్రధానమైన కార్యం ఆర్యుల దండయాత్ర అన్నాడు. ఆయన బతికున్నంత వరకు ఆయన నోటికో ఆయన నాలెడ్జ్కో ఎవడు మాట్లాడలే. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన మీద విపరీతమైన వాదనలు వచ్చాయి. ఏమొచ్చాయంటే హరప్పా నాగరికత అత్యంత అద్భుతమైన పట్టణ నాగరికత కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈనాడు మనం మోడర్న్ డేస్లో కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఈక్వలెంట్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగా అభివృద్ధి చెంది ఉన్నారు. పట్టణాలు ఉన్నాయి, వాళ్ళకు తూనికలు కొలతలు తెలుసు, వాళ్ళకు అన్ని రకాల వర్తక వాణిజ్యాలు ఉన్నాయి. ఇన్ని తెలిసి ఉన్న వాళ్ళకి అది మెటలార్జీ తెలుసు, బ్రాంచ్ని తయారు చేశారు. ఇన్ని ఉన్న వాళ్ళకి వాళ్ళని రక్షించుకోవడానికి కావాల్సిన ఆయుధాలు ఉండవా? వీళ్ళ పరిస్థితి ఏంది? ఆరియన్స్ నొమాడిక్, ఉగాండా ఆఫ్ఘనిస్తాన్ కంటే వరస్ట్ కండిషన్స్. అలాంటప్పుడు ఈరోజు యుద్ధం జరిగితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఓడించగలదా? వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏంది, వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంది, వీళ్ళ దగ్గర ఉన్నది ఏంది? సో ఇది మ్యాచబుల్ కాదని కొట్టేశారు. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇచ్చిన ఎవిడెన్స్ ఎవరంటే జియాలజిస్టులు ఇచ్చారు. హెచ్టి లామార్క్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ హిమాలయ పర్వతాలు మొత్తం ఫామ్ అయిన ఏరియా అంతా కూడా మీరు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎర్త్ అనేది ప్యాంజియా లాగా ఉంటుంది. ఈ రెండింటిని విడదీసింది ఏంటంటే టెథిస్ అనే సముద్రం. దీన్ని మనం అంగారా ల్యాండ్ అన్నాం, కింది దాన్ని గోండ్వానా ల్యాండ్ అన్నాం.
ఈ అంగారా గోండ్వానా ల్యాండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెండు క్లోజ్ అయ్యాయి. రెండు క్లోజ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ప్లేట్ టెక్టానిక్స్ అంటాం, కదిలేదాన్ని. ప్లేట్ టెక్టానిక్స్ పలకలు కదిలినప్పుడు వచ్చేటివి ఏంటి? ఎర్త్ క్వేక్స్ రావడమే ఒకటి. రెండు, ఈ రెండు దగ్గరికి అయిన తర్వాత ఇక్కడ ఫామ్ అయిన వాటిని మనం ఏమన్నామంటే హిమాలయస్. సో దీస్ హిమాలయస్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అక్రాస్ ద గ్లోబ్. అంతేనా? ఈ హిమాలయాలు ఫామ్ అయ్యాయి అంటే హిమాలయాలు ఫామ్ కావడానికి ముందున్నవి మొత్తం కూడా మనం వెస్టర్న్ సైడ్ ఫ్లో అవుతున్నాయి. ఈ మొత్తం హరప్పా నాగరికతకే కారణం అనేది మనం చెప్తాం. అంతేనా? సో ఇట్లా ప్రతిసారి భూకంపం వచ్చినప్పుడల్లా రెండు జరుగుతాయి. ఒకటి ఏంటంటే నది ప్రవాహాన్ని మార్చుకోవచ్చు, నది ఉప్పొంగవచ్చు, లేదా నది అంతరించవచ్చు. దెర్ వర్ ఎ ఛాన్స్ ఫర్ దట్ ఇనండేషన్, there was a chance for the change of the direction, there was a chance for the dried up a river. Best example సరస్వతి. మీకు ఒకప్పుడు సరస్వతి నది అనేది ఉండే కదా. సరస్వతి నది అంతరించిన తర్వాతనే మనకు థార్ డెజర్ట్ వచ్చింది. నిజంగా థార్ డెజర్ట్ కాదు, ఒకప్పుడు అత్యంత సారవంతమైన నేల. మీరు అక్కడ ఉన్న ఇప్పటికి కూడా మట్టిని తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే మోర్ ఫర్టైల్ సాయిల్ దెన్ గంగా అండ్ ఇండస్ ప్లెయిన్స్. ఎందుకంటే నీళ్ళు లేకపోవడం వల్ల క్రమంగా ఏమైపోతుంది, ఇది గ్రాడ్యువల్లీ డెసర్టిఫికేషన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అనంతపూర్లో చూసినా, మహబూబ్నగర్లో కొన్ని ఏరియాలు చూసినా, లేకపోతే అవి క్రమంగా ఏమవుతాయి, డెజర్ట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఈ మూడిటి ఎగ్జాంపుల్గా దొరుకుతాయి మనకంటే భూకంపం రావడం వల్ల నదులు పోతున్నాయి అనడానికి. దీనివలన మనకు కనిపించింది ప్రధానంగా ఏంటంటే ఆ మెహెంజోదరో అనే పట్టణం ఎన్నిసార్లు మునిగిపోయింది? కనీసం ఒక 7 సార్లు మునిగిపోయిందని చెప్తామా? అదేవిధంగా మీకు ఇందాక చెప్పాను, సరస్వతి నదికి ఉన్న ఉపనదులు అగ్గర్ గగ్గర్ అనేటి రెండు పోయినాయా? అగ్గర్ గగ్గర్ ఇంకో దగ్గర కూడా వస్తుంది మీకు. ఎక్కడంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాడు సట్లేజ్ నది నుంచి గగ్గర్ నదిని అనుసంధానం చేయడం. నదుల అనుసంధానం భారతదేశానికి కొత్తది కాదు, ఎప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలోనే ఆలోచించాం. మీరు రేపు జనరల్ ఎస్ఏలో కానీ ఎకాలజీ పార్టీలో కానీ ఇంకో దగ్గర కానీ వచ్చినప్పుడు మాత్రం ఇవి ఇలాంటివి వాడుకోవచ్చు. కంపారేటివ్ స్టడీలో మనకు ఒక పాయింట్గా యూజ్ అవుతుంది. సో మనం నీటిని నిల్వ చేయడం అనే పద్ధతులు మనకు కొత్త కాదు. ఇప్పుడు వచ్చి వరల్డ్ బ్యాంకో లేకపోతే వరల్డ్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వరల్డ్ ఎన్వైర్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ప్లాన్ లేసి చెప్పేది ఏం లేదు. మీకు కావాలంటే ఏది రాజస్థాన్ డెజర్ట్ ఏరియాలో ఉన్న అనేక కోటల లోపల నీళ్ళు ఎట్లా నిల్వ చేశారనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ కూడా అవే. సో ఆ పద్ధతి అనేది మనకు ఒక నది ఎండిపోయిందన్నది తెలిసిపోయింది. దీని ద్వారా రెండవది యాక్సెప్టబుల్కి వచ్చింది, లా మార్కుది. ఇదే కాకుండా మూడో ఆమె వందనా శివ లాంటి ఎన్విరాన్మెంటలిస్టులు మరికొందరు ఎన్వైర్మెంటలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది మొదట్లో గ్రామీణ సంస్కృతే, క్రమంగా పట్టణ సంస్కృతి అయింది. పట్టణ సంస్కృతి అయ్యే క్రమంలో వీళ్ళు భారీ కట్టడాల నిర్మాణం చేపట్టారు. దానికై వాళ్ళు వాడిన వస్తువులు ఏంటంటే బేక్డ్ బ్రిక్స్ అండ్ డ్రైడ్ బ్రిక్స్. బేక్డ్ బ్రిక్స్ అంటే మనం ఏమంటాం, కాల్చిన ఇటుకలు. ఈ కాల్చిన ఇటుకల కోసం హిమాలయ పర్వత పాదాల దగ్గర ఉన్న అనేక వృక్షాలను వీళ్ళు నేలమట్టం కూడా చేశారు. దాని ఫలితంగా ఒకప్పుడు ఈ ప్రాంతంలో 64 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నది. ఈనాడు అది 4 సెంటీమీటర్ల దాకా పడిపోయింది. కాబట్టి నీటి కొరత కారణంగా ఈ యొక్క నాగరికత అంతరించిందని కూడా చెప్పచ్చు. 3 పాయింట్లు ముగ్గురు రాయండి, మీకు మార్కులు వేస్తాడు. బయాసుడుగా వన్ సైడ్ మాత్రం ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు పిహెచ్డి చేయట్లేదు, ఏం చేయట్లేదు. హరప్పా పతనానికి గల కారణాలు అడిగినప్పుడు సార్ మ్యాక్స్ ముల్లర్ ఇది చెప్పాడు, లామార్క్ గారు ఇది చెప్పారు, వందనా శివ లాంటి వాళ్ళు ఇది చెప్పారు, ఇది ఇంతవరకు కరెక్ట్ అంటే అయిపోయింది. నీ డ్యూటీ కాదు, ఇంకా అయిపోయింది. ఎవడు చెప్పాడు అనేది కోట్ చేసి వదిలేసావు. ఏమైనా డిస్కషన్ ఉంటే వాళ్ళతో చేసుకుంటాడో మీకు సంబంధం లేదు. అది నేను రాయలేదు, మీకు సంబంధం లేదు. అదే అకాడమిక్ ఎగ్జామ్లో కానీ లేకపోతే మామూలుగా పిహెచ్డి థీసిస్లో కానీ నీ ఒపీనియన్ కావాలి. నీ ఒపీనియన్ ఇక్కడ ఎవరు అడగట్లేదు. యూ షుడ్ లైక్ ఎ జడ్జ్. 2 ఆర్గ్యుమెంట్లను తీసుకొని వాడికి అప్పచెప్పావు, ఇంకా ఆ తర్వాత వాడి ఇష్టం ఏమని తీర్పిస్తున్నాడనే తర్వాత వదిలేదు. మీరు ఓన్ అప్ చేసుకోకండి. ఓన్ అప్ చేసుకుంటే అనవసరంగా చాలామంది ఏం చేస్తారంటే రాసేటప్పుడు నా అభిప్రాయం ప్రకారం. నీ అభిప్రాయం ఎవడు అడిగిండు అక్కడ? ఎవడని అడిగాడా? నీది ఒక అభిప్రాయం, మళ్ళీ నువ్వు చెప్పడం వాళ్ళు వినడం, అవునా కదా? న్యాచురల్గా ఎవ్వరు అడగట్లే. మన అభిప్రాయం ఏమీ ఉండదు అక్కడ. చాలా సింపుల్గా రాయొచ్చు. దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు హరప్పా దగ్గర అని నేను చూపిస్తాను. చాలా తెలివికల ఎగ్జామ్లో రాను ఏం చేస్తాడంటే హరప్పా నాగరికత భౌతికంగా అంతరించింది, కానీ సాంస్కృతికంగా నేటికి కూడా అంతర్లీనంగా అలాగే ఉంది. ఫిజికలీ ఇట్ వాజ్ డిసపియర్డ్, బట్ కల్చరల్లీ ఇట్ వాజ్ పెరీనియల్. ఉందా లేదా? హరప్పా నాగరికతలో ఉన్నాయని ఈ రోజుకి ఏమేమి చేస్తున్నాం చెప్పండి? అమ్మ తల్లిని పూజించట్లే,
శివ, లార్డ్ శివ, రైట్. ట్రీస్. మనం ప్రకృతి ఆరాధకులుగా ఉన్నాం, అమ్మ తల్లిని ఆరాధిస్తున్నాం, ఎడ్ల బండిని వాడుతున్నాం. నాణెములు మీరు వాడేటివి ఏవైతే ఉన్నాయో 2, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 to the power of 4, 2, 4, 8, 16 అవే వాడుతున్నాం. 250 గ్రాములు, 500 గ్రాములు, 750 ఎవడు వాడొచ్చు. వచ్చి మీకు ఎంకేఎస్ పద్ధతి అని కొత్తగా చెప్పింది, దీనిలో ఆల్రెడీ మన వాళ్ళు వాడారు. ఇంకోటి పైథాగరస్ థియరీ రాకముందే వీళ్ళ రోడ్ కటింగ్ కూడా 90 degrees తోటి చేశారు. ఇవన్నీ నేటికి సజీవంగా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశానికి ఆనాటి నుంచి ఈనాటికే కాదు, స్వతంత్రం రావడానికి ప్రధాన కారణాలలో పత్తి ఒకటి. అదే పత్తిని మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు శాస్త్రీయంగా, చారిత్రకంగా మన హరప్పా ప్రజలే. ఇవన్నీ సజీవంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ మొత్తం అంటే సజీవంగా ఎట్లా ఉంది అన్నది మనం చూపాలి. అమ్మ తల్లిని ఎందుకు పూజిస్తారు వాళ్ళు కానీ మీరు కానీ ఇప్పటికి కానీ? ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ రీజన్? ఇప్పుడు తెలంగాణలో ప్రతి సంవత్సరం జూలై అండ్ ఆగస్టులో బీభత్సంగా బోనాల పండుగ అనేది ఒకటి చేస్తారు, అవునా? సరే, ఎందుకు చేస్తారు అనేది మీరు సాయంత్రం పండగ రోజు అనుకున్నా వాస్తవ రీజన్ ఏంటి అసలు? ఎందుకు జూలై ఆగస్టులో చేయాలి? వై నాట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే? పండగ అనేది ఏదైనా ఏప్రిల్ మేలో చేసుకుంటే వ్యవసాయ పనులు ఉండవు, అందరికి పిల్లలకు హాలిడేస్ ఉంటే బ్రహ్మాండంగా పండగ చేయొచ్చు. అప్పుడు కాకుండా ఎందుకు చేస్తాడు ఇప్పుడే? ఈ రీజన్స్లే. వర్షాలు బాగా పడతాయి, కరెక్టే, కానీ పనులు కూడా ఉంటాయి కదా. మనం ఏం చెప్తారు జనరల్గా అంటే రిలీజియస్ పర్పస్గా. వాస్తవంగా ఈ కాలంలో వర్షాలు బాగా పడడం వలన దోమలు, కీటకాలు మొదలైనవి వస్తాయి, శుభ్రం చేసుకుంటే. అంటే ఈ పండగ లేకపోతే మీరు ఇల్లు శుభ్రం చేసుకోరా? అట్లే ఉంటారా ఏంది? అది కాదు. సాధారణంగా భారతదేశం వ్యవసాయ దేశమే కాదు, మన వ్యవసాయం అంతా ఋతుపవనాలపైన ఆధారపడి ఉంటుంది. జూన్ మాసంలో వర్షాలు పడినప్పుడు మీరు విత్తనాలు వేస్తారు. జూలై ఆగస్టుకు వచ్చే వరకు అవి ఏపుగా పెరుగుతాయి. పంట ఇవ్వడానికి సిద్ధపడే సమయంలో మీరు వెళ్ళి అమ్మని అడుగుతారు ఎక్కువ పంట మీద. ఎందుకు అమ్మని అడగాలంటే ఉమెన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫర్టిలిటీ. అది ప్రధానమైన కారణం. అమ్మని అడగడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఎలా తల్లి ఇస్తుందో మా పంటను కూడా ఇవ్వమని చెప్పి కోరుకోవడంలో వాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంటే ఇది కూడా మనం అగ్రేరియన్ సొసైటీ అని చెప్పడంలో ఒక ప్రధానమైన ఉద్దేశం. సో మీకు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. రెండవది, మీరు బుద్ధిజం అనే దాని మీద నుంచి జైనిజం దాని గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది వస్తుంది. బుద్ధిజం జైనిజం గురించి ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటప్పుడు జనరల్గా డిగ్రీలో ఎట్లా అడుగుతాడంటే గౌతమ బుద్ధుడి బోధనలు లేకపోతే గౌతమ బుద్ధుడి వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలు తెలపండి అంటాడు. అయిపోయింది డిగ్రీకి. ఒక్కసారి దీన్ని ఇక్కడికి అడుగుతాడు క్వశ్చన్ కాంపిటేటివ్లో కూడా. దీనికి అడిషనల్గా ఒకటి యాడ్ చేస్తాడు. ఏంది వాడు యాడ్ చేస్తాడంటే బుద్ధుడివి వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలు తెలపండి, అలాగే సమకాలీన ప్రపంచంలో లేదా సమకాలీన సమాజంలో ఆ బోధనలు ఎంతవరకు ఉపయుక్తం అని అడుగుతాడు. ఇప్పుడున్న సమాజంలో ఆ బోధనలు రిలవెన్స్ ఏంది, అసలు రిలవెన్స్ ఉందా లేదా బుద్ధుడి బోధనలకి? మీరు యునైటెడ్ నేషన్స్ ఏ మీటింగ్ ఓపెన్ చేసినా ముందు ఎవరు కోర్టుతోటి చదువుతాం? బుద్ధుడు లేకుండా మొదలు పెడతలేం. బుద్ధుడిని పొరపాటున మర్చిపోతే గాంధీ. ఈ రెండిట్లో ఎవరు ఉండాలి? ఇండియాకు బాగా గౌరవం దక్కడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే ఒకరు గౌతమ బుద్ధుడు అయితే రెండవ వారు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీని కూడా మీరు ఎక్కడ పొరపాటున కూడా వీళ్ళకు చదువు చెప్పడం రాకనో, గాంధీ ఫిలాసఫీ ఐడియా లేకనో, లేకపోతే మనకు చిన్నప్పటి నుంచి సోషల్ సైన్స్ అంటే తమాషా చేయడం వలనో గాంధీని చాలా నెగిటివ్గా చూస్తాం. గాంధీ వాజ్ ఎ రోల్ మోడల్ ఆఫ్ యాసర్ అరాఫత్, ఆంగ్ సాంగ్ సూకీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్. మీకేంది? వాళ్ళకే రోల్ మోడల్ అయినప్పుడు మీకెందుకు గాడు? మీకు ఎవరు రోల్ మోడల్ అవుతారు? దావుద్ ఇబ్రాహిమా? మరి ఎవడు కావాలి మీకు ఫాదర్ ఆఫ్ నేషన్? జనరల్గా ఎవడు కావాలి? వీళ్ళ దరిద్రం ఏంటంటే గాంధీ అర్థం కాక వచ్చిన సమస్య ఇది. గాంధీ అర్థం కాక. సో చెప్తాం గాంధీ గురించి కూడా నెక్స్ట్ స్టెప్లో చెప్తా ఏంటనేది. సో ఎందుకు రిలవెన్స్ అంటే ఎగ్జామ్ పేపర్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే కోర్ హిస్టరీ అడిగాడు. రెండవది బుద్ధుడి బోధనలు ఎంతవరకు అవసరము, ఉపయుక్తము, రిలవెన్స్ అని ఎందుకు అడిగాడంటే బుద్ధిజం జనరల్గా మనకి హింస చెప్తుందా అహింస చెప్తుందా? అహింస చెప్తుంది కదా. మరి అహింస పాటించాల్సిన బుద్ధులు మయన్మార్లో రోహింగాలను హింస పెడుతున్నారా, మంచి చూస్తున్నారా? హింస పెడుతున్నారు. ఇది రిలవెన్స్. మరి ఎక్కడికి పోయినా మనం కోర్ బుద్ధిజం నుంచి దూరం అయ్యామా? శ్రీలంకలో కూడా ముస్లింల పైన అప్పుడప్పుడు ఎవరు ఈ బుద్ధిస్టులు దాడులు చేస్తుంటారు. అది వాని మైండ్లో ఉంటుంది ఎగ్జామినర్కి, అది వాని మైండ్లో ఉంటుంది. అట్లనే మనం రోహింగాలను ఇంకోనో టచ్ చేయలేం. ఎందుకు చదవాలి న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ ఎందుకు ప్రిపేర్ కావాలి అంటే 20 మార్కుల కోసం కాదు,
ప్రతి సబ్జెక్ట్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయితే ఇంక్లూడెడ్ హిస్టరీ. నేను ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఉద్దేశం అదే. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి, బుద్ధుడు ఇంత శాంతియుతంగా చెప్పాడు, అయినా ఈనాటి సమాజంలో ఆ శాంతి అనేది కొంత తగ్గిపోయింది, దానివలన మనం ఈ సమస్యలో ఉన్నాం. ఆ రిలవెన్స్ అనేది ఉంది, కానీ అదే టైంలో సెల్ఫ్ మనకేముండాలి, రక్షణ కూడా కొంత ఉండాల్సిన అవకాశాలు ఉంటాయి. ఎట్లా రాయాలన్నది నేను చెప్తాను. దాని రిలవెన్స్ అయితే ఇది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే హిస్టరీ పేపర్ కూడా ఉంటుంది. అంత వేగ్గా ఏం అడగడు. ఓ క్వశ్చన్ అడిగిందంటే దాని వెనక చాలా డెప్త్ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే డిగ్రీ కాలేజీలో హిస్టరీ చెప్పేటాయన వెళ్ళి హిస్టరీ పేపర్ తయారు చేస్తాడని అనుకోకండి, వాళ్ళే చేస్తారు. కానీ వాళ్ళలో ఈ అవేర్నెస్ ఉన్నోళ్ళ పేపర్ తీసుకుంటారు. వాళ్ళలో ఇటువంటి అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే మీరు రేపేమి హిస్టారియన్ అవ్వట్లేదు, పబ్లిక్ సర్వెంట్ అవుతారు. పబ్లిక్ సర్వెంట్ అయ్యేటప్పుడు సోషల్ రిలేషన్స్ ఎట్లా ఉండాలన్న దాని మీద పేపర్ సెట్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా మనం చేసే పొరపాటు ఏంటంటే, మీరు ఏమన్నంటే ఏం చేస్తావు అంటే, నేను పలానా బుక్ చదువుతున్నా ఎగ్జామ్ రాస్తా. పలానా బుక్ చదివితే ఎగ్జామ్ రాయడానికి డిగ్రీకి పనికి వస్తుంది. గైడెన్స్ లేకుండా మెంటార్షిప్ కోచింగో మినిమం ఒక అవేర్నెస్ ఉన్న పర్సన్ సపోర్ట్ కనుక లేకపోతే మీరు బ్రహ్మాండమైన ఆన్సర్ రాసినా కూడా రిలవెన్స్ మిస్ అవుతాం. ఎంత వర్క్ చేసినా. చాలామంది మనం ఏమిటంటే, నేను బాగా చేశాను సార్ 3-4 మార్కులతో పోయిందంట. ఆ 3-4 మార్కులే మ్యాటర్ ఇక్కడ. ఆ 3-4 మార్కులే మనకు మ్యాటర్ అవుతాయి. రెండవది, బుద్ధుడు చెప్తూనే ఉంటాడు ఏమని, కోరికలు లేకపోవడం. బౌద్ధ మతాన్ని విమర్శనాత్మకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తాం, బౌద్ధాన్ని విమర్శించాల్సి కూడా వస్తుంది, బుద్ధుడిని కూడా క్రిటిక్ చేయాల్సి వస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి, బుద్ధుడు ఏమి అహింస అన్నాడు, హింస లేదు, ఆదివారం పెద్ద ప్రాబ్లం అయిపోయిందని రాస్తామా? ఏం చెప్తాడు, బుద్ధుడు ఏముండాలని కోరాడు. మనిషి ప్రధానంగా దేనివల్ల ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మీరందరూ దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు, కోరిక. మీకు అందరికీ ఏం కోరిక ఉంది, గవర్నమెంట్ జాబ్ రావాలన్న కోరిక ఉంది, అంతేనా? మానవుడి జీవిత అంతిమ లక్ష్యం ఏంది, గవర్నమెంట్ జాబా మోక్షమా? అదే బుద్ధిజం ఇట్ ఈస్ ఎ రిలీజియన్ ఆఫ్ హెట్రోడాక్స్ అండ్ మెటీరియలిస్టిక్, వేరాస్ అవర్ హిందూ అండ్ primitive Hinduism and Brahmanism, it is not a materialistic religion, it is a religion of philosophy. బుద్ధిజంలో ఫిలాసఫీ కొంచెం తర్వాత వస్తుంది. బుద్ధుడు కోరికలు ఉండొద్దు అన్నాడు. ప్రపంచం మొత్తం ఏది దుఃఖమయం, మనకేమన్నాడు, కోరికలు ఉండొద్దు అన్నాడు. కోరిక ఉండొద్దు అనేది ఒక కోరిక, ఇంకేంది, కోరిక ఉండొద్దు అనేది ఒక కోరికనా కాదా? ఇంకా బుద్ధిజం ఎక్కడుంది? బుద్ధుడు అదే కాదు, బౌద్ధ మతం క్షీణించడానికి ముందే బుద్ధుడు ఒకటి చెప్తాడు తెలుసా, చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈ ప్రోవర్బ్ ఎప్పుడైతే ఉందో ఇట్ అప్లికబుల్ టు ది రిలీజన్ కూడా కదా, ఆయన మతానికి కూడా అప్లికబుల్ అవుతుంది కదా. మీరు కూడా ఇప్పుడు ఉంటారు ఇక్కడ, మీతో పాటు ఇక్కడ కూర్చొని చదువుకున్న వాళ్ళకి ఎవరికో వాళ్ళ టైమో మీ టైమో ఎవరిదో బ్యాడో గుడ్డో ఉండి వాడికో జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక వాడు మారిపోయిండు అంటాం, మారకపోతే మళ్ళీ నీ పక్కలు తిరగమంటివా? వాడు మారితేనే కరెక్ట్, వాడు మారకపోతే రాంగ్. వానికి జాబ్ వచ్చింది, వాడి ప్రతిభను మెచ్చి వానికి ఉద్యోగం ఇచ్చి వాడిని పోయి ఎక్కడో నిర్మల ఉద్యోగం చేయాలంటే వానికి ఏం పని, అశోక్ నగర్లో పనికి మాలిన పనులు. కాబట్టి వాడు చేంజ్ అవ్వాలి. చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. మీరు కూడా మీరు మొదట్లో 10th ఉన్నప్పుడు ఇట్లా ఉన్నారా? ఫిజికల్గా కాదు, మెంటల్గా కానీ లేకపోతే డిసిషన్ మేకింగ్ కానీ ఇంకొకటి కానీ అట్లే ఉన్నామా? ఉన్నాం. సో బౌద్ధాన్ని క్రిటిక్ కూడా ఇక్కడ చేయాల్సి వస్తుంది. మీకు అరప్ప వేదిక్ రిలీజియస్ మూమెంట్స్ తరోగా చదివితే ఒక ఆన్సర్ చేసి దీంట్లో, ఇంకా దాన్ని దాటి ముందుకు వెళ్ళాల్సి వస్తే కనుక బాగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటే 2 ఉంటాయి. ఒకటి అమరావతి, గాంధార మరియు మథురా శిల్పకళలు ఒకటైతే, ఇంకొకటి ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్కు దాంతోపాటు మన గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా, ఈ వీళ్ళ గురించి కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మేకింగ్లో జనరల్గా మనకు ఒకటి ఈ మధ్యకాలంలో వరల్డ్ వైడ్గా రైటిస్ట్ గవర్నమెంట్లు ఎక్కువైనాయి, మేమే గొప్ప అనే ఫీలింగ్ ఎక్కువైంది. లాస్ట్కు చివరికి ఏమికి వెళ్ళారంటే మన గవర్నమెంట్ పాలసీ మేకర్స్ కూడా మాకు ముందే ఏది టెస్ట్ ట్యూబ్ బేబీని చేయడం తెలుసు, మహాభారతంలో 100 మందిని మేము అట్లే తయారు చేసినాం అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఒక్క క్వశ్చన్ ఇక్కడ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, ఆర్యభట్ట, వరామీర, వీడున్నాడు, వారున్నారు అని చెప్తాం కదా, వాళ్ళందరికీ సంబంధించి ఒక టెంప్టెడ్ క్వశ్చన్ మాత్రం ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే మనం అనుకున్న దానికంటే భిన్నంగా ఒక క్వశ్చన్ వేసి మనం ఎక్కడో దగ్గర బోల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది ఒక్కటి మాత్రం మీరు చూడండి. దీనికి సరే సోర్స్ నేను నిన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు, ఎందుకంటే పబ్లికేషన్ డివిజన్లో ఇటువంటి దాంట్లో సోర్సులు చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ఇస్తుంది, అన్నీ అయితే మీరు చూడకండి. సో ఇంతవరకు మీరు చదివితే ఏన్షియంట్ అనేది పనికి వస్తుంది అనుకుందాం. మెడివల్కి వచ్చే వరకు మీకు ఏంటంటే, మీకు ఇందాకే చెప్పా, ఢిల్లీ సుల్తానులు, మొఘలాయిలు, విజయనగర,
ఈ 3 టాపిక్స్ మీరు తరోగా ప్రిపేర్ అయితే మాత్రం ఒక క్వశ్చన్ తగులుతుంది. 3 ఒక్క దాంట్లోకి వెళ్ళి 2 ఎప్పుడు అడగడు. ఈ 3 కానీ వాని షాడిజం చూపించాలనుకుంటే ఒక సబ్ రీజనల్ రూరల్ దగ్గరికి, రీజనల్ కూడా సబ్ రీజనల్ దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? కాకతీయనో రాష్ట్రకూటలో. ఇండియాలో వాళ్ళు సబ్ రీజనలే, మనకు తెలంగాణకు ఏపీకి వచ్చినప్పుడు అటువంటిది ఏమైనా అడిగితే కూడా మనం కొంచెం జాగ్రత్త అయితే పడాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనడానికి మీకు ఒక కామన్ లాజిక్ చెప్తా. ఇటువంటి వాళ్ళని అడిగేది ఏంటంటే, వాళ్ళు చేసిన కల్చరల్ కాంట్రిబ్యూషన్ అడుగుతాడు. కల్చరల్ కాంట్రిబ్యూషన్ వాడు ఏమన్నా అడగని, ఏమన్నా మనకి ఏ ఆన్సర్ రాలేదనుకో, ఓ స్ట్రక్చర్ ఉంటుంది దీనికి. 1 ఆర్కిటెక్చర్, 2 స్కల్ప్చర్, 3 పెయింటింగ్, 4 మ్యూజిక్, 5 లిటరేచర్. ఈ 5 పాయింట్లు అయితే రాయండి. మీకు కొన్నిసార్లు ఆన్సర్ దొరకనప్పుడు ఆ రాష్ట్రకూటులు కట్టించింది ఏదో ఒకటి గుర్తుంటుంది కదా, కైలాసనాథ టెంపుల్ అయితే కనీసం గుర్తుంటుంది. ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినప్పుడు వాడు అట్లా కట్టాడు ఇట్లా కట్టాడు 4 పాయింట్లు రా. మరి ఏం రాయనప్పుడు మొత్తానికి వదిలేసి రావడం కంటే 1 మార్కు తెచ్చుకోవడం బెటర్ కదా. కొన్నిసార్లు పడతాయి, మనం అట్లేమి ఇబ్బంది పడతాయంటే క్వశ్చన్స్ పడతాయి. మీరు ఏందన్నా రాస్తే 1 మార్క్ అయితే ఇస్తారు వర్స్ట్ కేసులో. అదొక రూల్. చాలామంది ఏమంటామంటే మొత్తం కొట్టేసి 0 వేస్తారు, బాగా రాయిపోతుంటారు కదా. కాదు, బాగా రాస్తే 6-7 వేస్తారు, యావరేజ్గా రాస్తే 4-5 వేస్తారు. అసలు అత్యంత దరిద్రంగా 2 లైన్లు రాసిన హాఫ్ మార్క్ అని వేస్తాడు. ఆ హాఫ్ మార్క్ కూడా 4 హాఫ్ మార్కులు 2 మార్కులు అవుతాయి. ఒక్కటి కూడా మీరు వదలకండి. మోడర్న్ ఇండియాకి మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 1857 రివోల్ట్ దగ్గర కానీ. లేకపోతే లాస్ట్ టైం మీకు ఏపీపీఎస్ ఒక క్వశ్చన్ అడిగింది, చాలా ఇబ్బందికరంగానే ఉంది. అది ఏం అడిగాడు వాడు? మహాత్మా గాంధీ వాజ్ ఎ సెయింట్ అమంగ్ పొలిటీషియన్స్, హీ వాజ్ ఎ పొలిటీషియన్ అమంగ్ సెయింట్స్ అని. ఎందుకు అడిగాడు ఆ క్వశ్చన్? మనం దేనికి భయపడుతున్నాం? ఈరోజు మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి ప్రజల వరకు అందరం చేస్తూనే ఉన్నామా? కానీ అల్టిమేట్గా మనం దేనికి భయపడతాం? ఎన్ని తప్పులు చేసినా ఎవడికి భయపడతారు మీరు? రేపు దాన్ని ఎట్లా అడుగుతారు తెలుసా? రాజకీయాలలో మతం అవసరమా కాదా, మతానికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం ఉన్నది, గాంధీతో రిలేటెడ్ చేసి అడుగుతాడు. చూడండి, దాని ఉద్దేశం ఇదే. ఇప్పుడు అడిగిన దానికి మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా దేనికి ఒక దానికి భయపడతాం, అది దేవుడే. అందుకే రాజకీయాలలో మతం కొంత అవసరం మనని ఆపడానికి, కానీ మతమే రాజకీయం కాకూడదు. కొంతమేరకు అవసరం మన తప్పులు చేయను. అక్కడ ఆయనను అడిగే ఉద్దేశం అదే. రాను రాను రాజకీయాలలో నైతిక విలువలు పతనం అవుతున్నాయి కాబట్టి ఆ గాంధీని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని చూడమన్నాడు. ఎటువంటి ఆదర్శప్రాయమైన పాలకులు ఉండాలి, ఎటువంటి విలువలు కలిగిన పాలకులు ఉండాలి, ఇవి గాంధీలో ఎంత మేరకు ఉన్నాయి, గాంధీలో జైనానికి సంబంధించిన అహింస ఎంత ఉంది, వైష్ణవానికి సంబంధించిన భక్తి ఎంత ఉంది, భగవద్గీతలో ఆయన స్వీకరించిన కర్మ సిద్ధాంతం ఎంత మేరకు ఉంది, అవన్నీ అక్కడ రాయమని అడిగాడు. ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చే వరకు మాత్రం ఈ సోషల్ రిఫార్మర్స్ని మీరు పేరు వినలోనే పెట్టాడు. అయ్యంకాళి అనే ఉన్నాడు. అసలు మీరు జీవితంలో ఎప్పుడు ఆ పేరు విని ఉండరు. సిలబస్ వచ్చినాక చూసాను, నేనే చెప్తున్నాను, నేను కూడా చూడలే ఇంతకుముందు. ఆయన ఏంటంటే ఒక సోషల్ రిఫార్మర్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ. సో ఆయన కూడా ఎమానిస్పేషన్, దళిత జనోద్ధరణ కోసం బాగా ప్రయత్నం. ఇందులో మీరు ఇంకొకటి ఏంటంటే, ఈ సోషల్ మూమెంట్స్ దగ్గర మన పేపర్లో మోడర్న్ ఇండియాలో చాప్టర్లో ఈ పేపర్ కనుక ఈ ఏరియా మీరు తరోగా ఉంటే, పేపర్ 2లో మనకు ఇండియన్ సొసైటీ ఉంది చూడు, చాలా రిలవెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ బాగా స్ట్రాంగ్ అయితే అక్కడ అవుతుంది. మహిళా ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు, కుల వ్యతిరేక ఉద్యమాలకు, కుల ఉద్ధరణ ఉద్యమాలకు చాలా డిఫరెన్స్ ఉంది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వేరు, దళిత జనోద్ధరణ ఉద్యమాలు వేరు, మహిళా ఉద్యమాలు వేరు. ఈ ఒక్క దాంట్లో మాత్రం మనం చూడకండి. జనరల్గా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలన్నీ చేసింది ఎవరంటే, ఈనాడు మనం చెప్పుకుంటున్న వ్యవసాయ కుటుంబాలకు చెందిన వాళ్ళు, రెడ్డి కానీ, కమ్మ కానీ, వెలమ కానీ. వీళ్ళు ఎందుకు చేశారు ఈ ఉద్యమాలు అనడానికి దీనికి ఒక కారణం ఉంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత, భారతదేశంలో రైల్వేలతో పాటు కాలువలు తవ్వించిన తర్వాత, కాలువల ద్వారా వ్యవసాయ పంటలు బాగా పండడం వల్ల వీళ్ళు దగ్గర సర్ప్లస్ ఎకానమీ వచ్చినాక, మేము ఎట్లాగో వ్యవసాయం చేసి ఇంత డబ్బు సంపాదించి ఉన్నాం, మా పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళకు మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తే, మోడర్న్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఈక్వాలిటీ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఏమడిగారు, మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని మొట్టమొదటిగా వీళ్ళు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ని మనం ఏమంటామంటే సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్. వీళ్ళు నడిపిన పత్రికనే జస్టిస్ పత్రిక అంటాం. ఆ జస్టిస్ బాగా పాపులర్ అయింది కాబట్టి ఆ పార్టీ పేరు కూడా జస్టిస్. ఇది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, ఇది కుల వ్యతిరేక ఉద్యమం కాదు. దాంట్లో ఆ స్లైట్ డిఫరెన్స్ ఎగ్జామ్ పేపర్లో కానీ మీరు పట్టుకొని రాస్తేనే మార్కులు పడతాయి. రెండు ఒకటేలాగా మీకు కనిపిస్తాయి. ప్రతి దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తే మాత్రం నిజంగా ఉన్నది ఉన్నట్టు రాస్తే కుదరదు. క్వశ్చన్ పేపర్ అంత స్ట్రెయిట్ అవేగా అడగడు జనరల్గా. సో
మరి తెలంగాణ మూమెంటు, తెలంగాణ ఆ చరిత్ర అనే దానికి వచ్చే వరకు నా వరకు సజెస్ట్ చేసే బుక్ ఏంటంటే 2 తెలుగు అకాడమీ, కానీ ఆ తెలుగు అకాడమీలో ముఖ్యంగా తెలంగాణ చరిత్ర సంస్కృతికి వచ్చే వరకు ఓవర్లాపింగ్ సిలబస్. వాళ్ళ తెలిసిందంతా రాసినారు. ఎంత వీలైనంత వరకు బుక్ సైజు పెంచే ప్రయత్నం తప్ప తగ్గేలే. నిజానికి అది 50 మార్కులకు అంత చదవాలంటే మాత్రం అవ్వదు కాదు. అసలు నిజంగా ఒక నిజాముల్ ముల్క్ గురించి ఒక 15 పేజీల దాకా రాసి పెట్టాడు. వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా మీకు ఉపయోగపడవు. స్ట్రైట్ అవేగా నేను చెప్పాల్సింది నేను చెప్తే మీరు అంత పట్టుకోండి చాలు. అంత చదివితే మాత్రం కాదు. ఇది ఒక స్టెచ్. రెండవ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర దగ్గర మీకు ప్రాబ్లం అంతా వస్తుంది. ఎందుకు వస్తుంది అని నేను చెప్తున్నానంటే ఉద్యమము, ఉద్యమ స్వభావము, ఉద్యమం జరిగిన తీరుతెన్నులు, పరీక్ష ఉద్దేశం 2 వేరు. ఉద్యమం అనేదాన్ని మనం ఇప్పటికి కూడా చూస్తున్నది ఏంటంటే భారతదేశంలో ఆర్టికల్ 3ను అనుసరించి ఏర్పడిన ఒక రాష్ట్రాలలో ఇది ఒక రాష్ట్రం. మీరు పక్క రాష్ట్రములను ద్వేషాభావంతోటో లేకపోతే ఏహాభావంతోటో ఆలోచిస్తూ పరీక్షకు ప్రిపేర్ కాకండి. చాలా వరకు మనకున్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశం విభజన అవ్వడానికి కారణమే మనం జనరల్గా మొహమ్మద్ అలీ జిన్నా అనుకుంటాం. జిన్నా గురించి మీరు ఇన్ని సంవత్సరాలు చదివేటప్పుడు మీ పుస్తకాలలో ఎక్కడైనా వ్యతిరేక భావంతో చదివారా? మరి ఇప్పుడు ఈ పేపర్ దగ్గర మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఎవడైనా సరే ఆంధ్ర దోపిడీ, ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర ఇది పాలకుడు ఎప్పుడు పెత్తందారే. మీరు ఆ ఓరియంటేషన్ మార్చుకోవాలి మీ మైండ్ సెట్. రాజకీయ నాయకుడు ఉపన్యాసాన్ని ప్రజలను ఉత్తేజితపరచడానికి అనేక రకాలుగా ఇస్తాడు, కానీ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అత్యంత సులభమైన పేపర్, అత్యంత తేలికైన పేపర్ ఏమైనా ఉందంటే ఇదే. ఎందుకు చెప్పనా? రిపీటెడ్ టాపిక్స్. తెలంగాణకు జలవనరుల్లో జరిగిన అన్యాయము అని ఉందనుకుందాం. ఎన్నిసార్లు చెప్పినది. నన్ను అడిగితే 2 రిఫైనరీలు మ్యాప్ వేసి నేను ఒక 15 నిమిషాల్లో పూర్తి చేస్తాను. మీరు ఎప్పటికీ ఇది రాస్తారు. కృష్ణా గోదావరి 2 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మహబూబ్నగర్లో ఎంట్రీ అవుతుందా? ఆడ నుంచి కింది వరకు ఏం ప్రాజెక్టులు ఉన్నా చెప్పండి నాకు. నేను ఒక మొత్తం చెప్పేస్తాను మీకు ఇప్పుడే 5 నిమిషాల. ప్రియదర్శిని జూరాల, తర్వాత శ్రీశైలం, ఆ తర్వాత నాగార్జున సాగర్, దాని కింద వచ్చే వరకు కృష్ణా డెల్టా ఉండే. తర్వాత ఇటీవల కాలంలో దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందిన తర్వాత మన దగ్గర కూడా ఎలక్ట్రిసిటీ కెపాసిటీ పెరిగిన తర్వాత స్టేట్ కూడా అవసరమైతే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకునే శక్తి వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టాం. ఆ రోజు ఎందుకు చేయలేదు అంటే ఇదే. అప్పుడప్పుడు నరేంద్ర మోడీ వచ్చి అంటుంటాడు, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 1 కిలోమీటర్ను సంవత్సరం వేసింది, నేను ఒక రోజుకు 2 కిలోమీటర్. వాళ్ళు రోడ్లు వేసినప్పుడు ఈ జేసీబీలు లేవు, ఉంటే 20 వేసేటోళ్ళు వాళ్ళు. ఇంకా టెక్నాలజీ లేదు. టెక్నాలజీ ప్రాబ్లం అది. వాడు చేత్తో దొవ్వాలి, రాళ్ళు బగలగొట్టాలి, రకరకాల కష్టపడాలి. అది ఇక్కడ కూడా ఏంటంటే మనకు టెక్నాలజీ, మన యొక్క లిబరలైజేషన్ వచ్చిన తర్వాత, మన ఎకానమీ ప్రాస్పారిటీ అయిన తర్వాత మనం లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్ళాం. మనం బేర్ చేయగలం అనుకున్నప్పుడు ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టులే మీకు కనిపిస్తాయి. రాజీవ్ ఎత్తిపోతలు, భీమా ఎత్తిపోతలు, రాజీవ్ ఎత్తిపోతలు. దాని తర్వాత నెట్టెంపాడు ఎత్తిపోతలు అనేవి ఉంటాయి 2. దాని తర్వాత కిందికి మీరు వచ్చే వరకు కేఎల్ఐ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, దీన్నే మహాత్మా గాంధీ అన్నాం. దాని తర్వాత మీరు దేనికి ఈ యొక్క నా శ్రీశైలం దగ్గరికి వచ్చే వరకు లెఫ్ట్ బ్యాంక్, దీన్నే మనం ఎలిమినేట్ మాధవరెడ్డి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి చెప్పుకుంటాం. దాని కిందికి వెళ్ళే వరకు మీకు పులిచింతలు అనేది ఒకటి కనిపిస్తుంది. పులిచింతలు అనేది వాస్తవంగా అది టెయిల్ పండ్, అంటే మనం అవసరం కోసం నీళ్లు రిజర్వ్ చేద్దాం అనుకున్నాం. దాని కింద మీకు ఇంకోటి ఏం కనిపిస్తుంది? సాగర్ కింద అయిపోయింది. ఇవే కదా ఎన్నిసార్లు అయినా ఎక్కడ ఎన్ని వాటర్ ఎట్లా మిస్యూజ్ అయినా మీరు టీఎంసీల లెక్కలతో రాయాలి. టీఎంసీ లెక్కలు బచావత్ ట్రిబ్యునల్లో లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానో తీసుకోండి, కానీ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇద్దరు క్లెయిమ్ చేసినా తీసుకోకండి. లేకపోతే ఏదైనా కమిటీ ఇచ్చిన సంఖ్యలో మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. అంతకుమించి మనకు వేరే సోర్స్కి వెళ్ళకండి. గోదావరి మీద ఏమున్నాయి చెప్పండి? ఒక్కటే శ్రీరామ్ సాగర్ ఒకటే, వేరేది కట్టనీకనే లేదు. ఇటీవల కాలంలో మనం కట్టింది మరొకటి ఏంటంటే కాళేశ్వరం, దాన్ని పక్కకెట్టండి. కానీ వీటి రిఫైనరీ ఏరియాలో వేరే ఉన్నాయి. గోదావరి రిఫైనరీ ఏరియాకి వచ్చే వరకు మీకు నిజాం సాగర్ ఒకటి కనిపిస్తుంది, మంజీరాకు సంబంధించింది. తర్వాత మీకు కిన్నెరస అని కూడా ఒకటి కనిపిస్తుంది, అవునా? 2 ఉన్నాయి. మీకు ఇదే రిఫైనరీ ఏరియాలో మూసీ ఒకటి కనిపిస్తుంది. ఇంకా మిగతా లేవు. మూసీ తప్ప మనకు రిఫైనరీ ఏరియాలో పెద్ద ప్రాజెక్ట్ అంటే అక్కడక్కడ ఏమైనా అందుబాటులో లోకల్గా ఉంటే వేరు, కానీ వీటిలో గురించే మీరు రాయండి. కానీ దీంట్లో ఇంకో డెప్త్ కూడా ఉంటుంది. అసలు తెలంగాణ ప్రాంతంలో నీటి కొరకు ప్రాజెక్టుల మీద ఆధారపడడం కంటే గొలుసుకట్టు చెరువులే చాలా ప్రధానమైనవి.
కానీ పాలకులు చేసిన లోపం ఏంటంటే గొలుసు కట్టు చెరువుల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. దానికి పెద్ద కారణం చెప్తా నేను. దానికి ఉన్న పెద్ద కారణం ఏంటంటే ఏ గొలుసు కట్టు చెరువు నిండినా దాని తర్వాత అది ఫ్లో అయినా లేదా అది తెగిపోయినా నీళ్ళు ఎక్కడికి పోతాయి? డైరెక్ట్గా కృష్ణకు గోదావరికే పోతాయి. కాబట్టి కృష్ణా గోదావరిలోకి నీళ్లు పోవాలంటే ఇక్కడ గొలుసు కట్టు చెరువులు సరిగ్గా ఉండొద్దు అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన ఉండే. అంతకు మించి వేరే ఏం లేదు. ఇది చెప్పకుండా మిగతా అన్ని మనం చెప్పడానికి యూజ్ కాదు. రెండవది మనం అంటే దీంట్లోనే కనుక మీరు తీసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఒకటి వాటర్, రెండవది వచ్చేవరకు ప్రధానంగా మనకు ఉద్యోగాలలో అన్నది ఉంటాం. ఉద్యోగాల విషయానికి వచ్చేవరకు మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బాగా అర్థం కాకపోతే మాత్రం ఇక్కడ కాదు. యాక్చువల్గా ఆపాకి దక్కని అనేది మనకు బహమానీ సుల్తాన్ల కాలం నుంచి ఉంది. దక్కని అంటే లోకల్, ఆపాకి అంటే విదేశీయుడు, ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే ఇది. ఆపాకి దక్కనీల యొక్క విభజననేమో అట్లా జరిగింది. కుతుబ్షాహీల కాలంలో కూడా ఇదే ప్రాబ్లం. నిజాం కాలంలో కూడా లాంగ్వేజ్ బేస్డ్గా మనం డివైడ్ అయిన ముల్కీ నాన్ ముల్కీ తెలుసా? లాంగ్వేజ్ కాదు, డైలాక్టిక్. నన్ను అడిగితే వాళ్ళదేమో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళది లక్నవీ ఉర్దూ అన్నాం, మనదేమో దక్కనీ ఉర్దూ అన్నాం. లక్నవీ ఉర్దూకు దక్కనీ ఉర్దూకు బడకనే పెద్ద ప్రాబ్లం అయింది. తర్వాత ఇక నిన్న మొన్న మనం పేపర్లో కూడా అక్కడక్కడ చూస్తున్నాం అర్ధరహితమైన ఒక వాదన నేను చూసా పేపర్లో. అదేంటంటే ఉర్దూ భాష అనేది ఒక మతానికి సంబంధించిన. భారతదేశంలో ఉర్దూ భాషను స్పష్టంగా చక్కగా మాట్లాడగలిగిన వాడు ముస్లిం కాదు, కాయస్థ బ్రాహ్మణులు. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ వీళ్ళే. ఈ కాయస్థ బ్రాహ్మణుల ప్రధానమైన వృత్తి ఏంటంటే లేఖకులు, ఉత్తరాలు రాసేవాది. వీడు మాట్లాడినంత చక్కటి ఉర్దూ ఇండియాలో ఎవడు మాట్లాడడు. ఉర్దూ అనే భాష ఇండియన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు ది ఎనీ రిలీజియన్. అది ఒక మతానికి సంబంధించి కాదు. మీరు ఉర్దూ మాట్లాడితే మిమ్మల్ని వద్దనడా? మీరు రాస్తే ఎవడన్నా వద్దనడా? కాదు. అది అట్లా అంటే ఇంబ్యాలెన్స్ అప్రోచెస్ అవి. సో మీరు ఉద్యమానికి సంబంధించిన పేపర్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. నేనైతే అది చెప్పగలను. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. అలా ఎందుకంటే అన్నీ ఓవర్లాపింగే. 1447 నుంచి 48 కానీ 48 నుంచి 69 వరకు కానీ, 69 నుంచి 2000 వరకు కానీ, 2000 నుంచి కానీ అన్నీ రిపీటెడ్గా. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఒకలాగా అడిగాడు. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంది, రీజనల్ పార్టీస్ రోల్, నేషనల్ పార్టీస్ రోల్, ప్రజా సంఘాల యొక్క వాళ్ళ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది. సో వీటికి సంబంధించినవన్నీ కూడా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. మనం పార్టీ పరంగా అట్లా కాకుండా జనరల్గా ఇప్పుడు మీకు భారతదేశ చరిత్రలో కూడా జాతీయ కాంగ్రెస్ అనేది ముందుంది. దాంతోపాటు అనేక పార్టీలు జాతీయ పోరాటంలో పాల్గొన్నాయి. కమ్యూనిస్టులు పాల్గొనలే, సోషలిస్టులు పాల్గొనలే, వాళ్ళతో పాటు మహిళా సంఘాలు పాల్గొనలే, తర్వాత కార్మికులు పాల్గొన్నారు, పీజెంట్స్ పాల్గొన్నారు. వీళ్ళని కూడా మనం అక్కడ లింక్ చేయాలి, ఒక్కడిగా మాత్రం చూడకూడదు. ఫైనల్గా ఒక క్వశ్చన్, 2014లో తెలంగాణ రావడానికి గల కారణం ఏంది? అసలు అంతకుముందు ఎందుకు రాలే? అప్పటికిప్పుడు తేడా ఏంది? 1969లో ఎందుకు రాలే? అంతకుముందు కూడా అన్ని వర్గాల వారు ఇంకెక్కువ పోరాడారు. అసలు అది హింసాత్మకంగా జరిగింది. అప్పుడు సింగిల్ పార్టీ, రెండు వేరే కారణాలు ఉండే. ప్రధానమైన కారణం ఏంటి అంటే చాలామందికి తెలియంది సత్యం. నేను మొన్న చెప్పినట్టున్నా మీకు, రోజా డాంగే, ఎస్ఎస్ డాంగే, ఇందిరాగాంధీ ముగ్గురు ఎట్ల కారణం అన్నది. ఇందిరాగాంధీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమెను ఎవరు లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటే ఆమె కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో మొదట్లో ఉన్న వాళ్ళు మొత్తం నెహ్రూ ఫ్రెండ్స్. కాబట్టి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా చూడరు, నెహ్రూ బిడ్డగానే చూస్తారు ఎవడైనా. కాబట్టి ఆమె చాలా డిప్రెషన్, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఈ దేశమే వద్దనుకునే పరిస్థితి ఆమెది. అప్పుడు ఆమెకు స్నేహితురాలు ఉంటుంది, ఎస్ఎస్ డాంగే అని పిలువబడే ఒక కమ్యూనిస్టు నాయకుడు. బాంబే నుంచి పార్లమెంట్ మెంబర్ కూడా అవుతాడు, లేబర్ లీడర్. ఆ ఎస్ఎస్ డాంగే కూతురే రోజా డాంగే. రోజా డాంగే మన ఇందిరాగాంధీ గారి క్లాస్మేట్ అట. వాళ్ళిద్దరి చర్చ రోజా ఎస్ఎస్ డాంగే దగ్గర తీసుకపోతే ఆయన ఒక సలహా చెప్తాడు. ఏమని? క్యాబినెట్లో నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారమ్మా, అందరూ కూడా నిన్ను నెహ్రూ బిడ్డగానే చూస్తారు, నిన్ను చూడరు, ముందు వాళ్ళని తీసే పార్టీలోకి వెళ్ళి అంటది. వాళ్ళని తీసేయడమే కాంగ్రెస్ అయి. ఆ తర్వాత ఆమె సక్సెస్ఫుల్ అయింది. ఇందిరా కాంగ్రెస్ కాదు ఇప్పుడు ఉన్నది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. సో సేమ్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కానీ, జయాంధ్ర వచ్చినప్పుడు కానీ నేరుగా వెళ్ళి ఆయనే సలహా అడుగుతుంది. అంతకుముందు అడిగింది కదా, ఆయన మంచి సలహానే చెప్తాడు. ఎందుకు చెప్పాడు ఆయన సలహా అంటే ఆయన రీజన్, కమ్యూనిస్టులు అప్పుడు బాగా కోరుకుంటూ విశాలాంధ్ర. కాబట్టి ఆయన ఏం చెప్తాడు, ఏమైనా జరగని, ఈరోజు చెన్నారెడ్డో లేకపోతే ఇంకొకరు అడిగారమ్మా, ప్రతి రాష్ట్రంలో ఒక చెన్నారెడ్డి తయారవుతాడు, అప్పుడు ఎట్లా చేస్తావు, రాష్ట్రాన్ని ఎందుకు విడదీస్తావు అంటే అప్పుడు ఇందిరాగాంధీ ఒపీనియన్ మార్చుకొని వాట్ మే కమ్ అవుట్,
ఐ డోంట్ వాంట్ బైఫర్కేటెడ్ ది స్టేట్, మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తా అని చెప్పి మీకు ఆ సుప్రీంకోర్టు ములికి జడ్జిమెంట్ రావడానికి వారం రోజుల ముందే వరంగల్ సభ పెట్టి చెప్పింది మీ కోరుకున్నదే ఇస్తా అని. ఆ కోరుకున్నది ఇస్తానప్పుడు ఏమైంది, హైదరాబాదులో లోకల్స్ తప్ప నాన్ లోకల్ ఉద్యోగం చేయడానికి అర్హత లేదు అన్నప్పుడే ఆంధ్ర ప్రజలకు ప్రశ్న వచ్చింది, మా రాష్ట్రంలో మా రాజధానిలో మాకు ఉద్యోగం లేకపోతే మద్రాసులో ఇస్తారా బెంగళూరులో ఇస్తారా అని చేసిన ఉద్యమమే జయాంధ్ర. ఇప్పుడు మనమైనా అంతే కదా, కరీంనగర్ ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేయలేదంటే కొంచెం పెయిన్ అనిపిస్తుంది అనిపించదా, ఇప్పుడైతే చేయనియర్లే, ఎట్లాగో గ్రూప్ 1 పోస్టులు కూడా జోనలే చేసి వదిలాం కాబట్టి వాడు ఎప్పుడు రావాలో కూడా తెలియని పరిస్థితి అది. సో అట్లా అంటే ప్రతిదానికి మనం రిలవెన్సు దాని బ్యాక్గ్రౌండు దానికి అనుకూలంగానే ఆన్సర్ అనేది రాయాలి. మీరు ఏ ఆన్సర్ రాసినా క్వశ్చన్ ఏం అడిగాడో ఆ ఫస్ట్ పాయింట్లో మీ ఉద్దేశం స్పష్టం చేయమని నేను చెప్తున్నాను. ఇది హిస్టరీకి సంబంధించిన దానికి వచ్చేవరకు. హిస్టరీ మీరు బాగా ప్రిపేర్ అయితే వచ్చే అడ్వాంటేజెస్ కొన్ని చెప్తాను. మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నా మన గ్రూప్ 2 ఎగ్జామ్ అన్నా హిస్టరీ అనకూడదు, కానీ చాలా ఓవర్ చేశారు. 300 మార్క్స్ పెట్టారు. పేపర్ 1 జనరల్ ఎస్సేలో 50 మార్కులు, అది ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ మీద జనరల్ ఎస్సే అడుగుతున్నాడు. కానీ అది హిస్టారికల్ రిలవెంట్గా కాకుండా కొంచెం సోషియో అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్ టచ్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు టూరిజం వల్ల దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఎంత అభివృద్ధి అంటే ఎంత ఉపయోగపడుతుందని అడుగుతాడు. టూరిజం కూడా కల్చరల్ టూరిజం లేకపోతే ఇంకో రకమైన టూరిజంలోకి తీసుకుంటాడు. రెండవది పేపర్ 2కి వచ్చే వరకు మీకు 100 మార్కులు డైరెక్ట్గా పడ్డాయి. పేపర్ 6కి వచ్చే వరకు 150, అంటే టోటల్ అవుట్ ఆఫ్ 900లో 300 మార్క్స్. మిగతా 600లో కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. మీరు మోడర్న్ ఇండియా బాగా ప్రిపేర్ అయి ఉంటే ఇండియన్ పాలిటీ ముఖ్యంగా ఎర్లియస్ట్ పార్ట్లో మీకు కొంత అడ్వాంటేజ్ వస్తుంది. ఈక్వాలిటీ ఆఫ్ లా కానీ రూల్ ఆఫ్ లా కానీ మొదలైనవన్నిటి కూడా మనం మోడర్న్ ఇండియాలో కొంత టచ్ చేస్తాం. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనం అక్కడే బాగా చదువుతాం. 1909 చట్టం మింటో మార్లే అనేది మనం పాలిటీలో చెప్పినా హిస్టరీలో చదివేటప్పుడు అసలు అప్పుడు ఎందుకు వచ్చిందన్నది కూడా మనకు తెలవాలి. అప్పుడే ఎందుకు వాళ్ళు పెట్టారు, ఏవి మన సపరేట్, వాట్ ఈజ్ సపరేట్ ఎలక్ట్రోడ్, అసలు సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఇప్పుడు ఉన్నాయా లేవా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సపరేట్ ఎలక్ట్రోడ్స్ అండ్ రిజర్వ్డ్ ఎలక్ట్రోడ్? సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఇప్పుడు ఉన్నాయా లేదా? ఉన్నాయండి, మీ కళ్ళ ముందు ఇప్పుడు నేను చూపిస్తా. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి, గ్రాడ్యుయేట్లు అన్నీ వేసారు. ఓన్లీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సపరేట్ ఎలక్ట్రోడ్స్ కదా, అప్పుడు ముస్లింలు మొత్తం వేసారు. టీచర్ల కోసం ఒక ఎలక్ట్రోడ్ ఉంటుందా? ఉంది కదా. పంచాయతీరాజ్ కొంటుందా? ఉంది. కాకపోతే మనం దాన్ని యూనివర్సల్ చేయలే, కొన్ని సందర్భాల్లో దాన్ని పూర్తిగా చేయలేదు. సో ఇక్కడ కొన్నిటికి మాత్రం ఉంటుంది. సపరేట్ ఎలక్ట్రోడ్ అంటే ఏంది, రిజర్వ్డ్ సీట్ అంటే ఏంది? ఎస్, ఓటింగ్ పీపుల్, కాన్స్టిట్యూషన్ అంతే. రిజర్వ్డ్ దాంట్లో ఏంటంటే ఆ యొక్క నియోజకవర్గంలో ఆ పలానా రిజర్వ్డ్ అభ్యర్థి పోటీ చేస్తాడు. ఈ వాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అందరం ఓట్ వేయాలి. ఎగ్జాంపుల్ మనం ఒక ఎస్సీ రిజర్వ్డ్ తీసుకుంటే పోటీ అందరూ మాత్రం ఎస్సీఏ చేయాలి, ఆ ఏ పార్టీ కానీ ఇండిపెండెంట్ కానీ ఓటు అందరం వేసుకుంటాం, మనకు అందరికీ రిప్రజెంట్. అక్కడ మాత్రం అది రివర్స్ కనిపిస్తుంది. దట్ ఈజ్ సపరేట్ ఎలక్ట్రోడ్స్ అండ్ రిజర్వ్డ్. అసలు నిజంగా వాడు పాలిటీలో ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అంటే ఇటువంటివి అడిగాడు అనుకోండి. ప్రస్తుతం భారతదేశంలో ఏ విధమైన సపరేట్ ఎలక్ట్రోడ్ లేదు అనే వాక్యాన్ని సరైందా కాదని అడిగితే ఆన్సరే లేదు, లేదనే చెప్తాం. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్సీ దగ్గర అయితే ఉంది కదా, 1960 వరకు కూడా ఉన్నాయి. కార్మికులకు పార్లమెంట్ డైరెక్ట్ ఉండే, వేరే కొన్ని సొసైటీకి డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఉండే. తర్వాత తీసేసిన ఇండిపెండెంట్ రాగానే మనం తీసేసింది ఏం లేదు. కాకపోతే రిలీజియస్ బదులు మనం ఏం చేసామంటే క్లాస్ బేస్డ్గా ఇచ్చాం కొంతకాలం. తర్వాత మనం ఇప్పుడు ఉన్నాయి కూడా క్లాస్ బేస్డే కదా. టీచర్స్ అందరూ క్లాస్ కదా, గ్రాడ్యుయేట్స్ అందరూ క్లాస్ కదా, పంచాయతీరాజ్ మెంబర్స్ అందరూ క్లాస్ కదా, అట్లా ఇస్తూ వచ్చాం. సరే, సో 1909లో సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఎందుకు వచ్చాయి? నిజంగానే డివైడ్ అండ్ రూల్ పాలసీ సాగిందా? 1857 తిరుగుబాటు విఫలమైన తర్వాత నిజంగానే హిందువులకు ముస్లింల మీద ఉన్న కోపం కొద్ది ఉద్యోగాలు ఇచ్చిండ్రా? అసలు ముస్లింలో చదువుకున్నాడు ఎవడు? ముస్లిమ్స్లో ఉండే కమ్యూనిటీలు రెండే గ్రూప్స్ ఉంటాయి. ఒకటి అరిస్టోక్రసీ ఫ్యామిలీస్, రెండవది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. అరిస్టోక్రసీ ఫ్యామిలీ వాడు ఇంగ్లీష్లో చదువుకోడు, వాడికి అవసరమే లేదు చదువు, వాడు ఎట్లయినా బతుకుతాడు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ చదువుకోనికపోతే వానికి నీళ్ళు నడవదు. ఇంగ్లీష్ నేర్చుకున్న ముస్లింలు లేకపోవడం వల్లనే హిందువులకు ఎక్కువ ఉద్యోగం ఇచ్చిండ్రు.
నేను చెప్పింది కరెక్టా కదా, ఏమైనా అర్థమైందా? ఇంగ్లీష్ చదువుకో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చదువుకున్నాడు కాబట్టి తీసుకుపోయి ఏడబెట్టాం. మొహమ్మద్ అలీ జిన్నా చదువుకున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్స్ లేరు వాళ్ళలో. లేకపోవడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే రిక్రూట్ అయ్యారు. అంతేగా నిజంగా హిందువుల మీద ఉన్న ప్రేమ కొద్ది ఏం చేయలే. మరి 1906కు వచ్చే వరకు ఏం చేశారు? 1905లో బెంగాల్ డివిజన్ అయినప్పుడు హిందువులను కూడా ఇబ్బంది పెట్టి ముస్లింలను ఏమైనా ఎంకరేజ్ చేసి ఉద్యోగాలు ఇచ్చినరా? వాడి చేయడం కోసం. అంటే మనం ప్రతి టాపిక్ని ప్రో కాన్స్ ఎందుకంటే మన ప్రాబ్లం అంతా ఏపీ ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో వాళ్ళు ఏం అడుగుతారంటే, మనమేమో ఒకటే చదువుకొని పోతాం, వాడు విమర్శ అడిగినా, చర్చించు అడిగినా, వివరించమని అడిగినా అన్నిటికీ ఒకటే ఆన్సర్ రాస్తాం. ప్రతిదానికి వేరు ఆన్సర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా హిస్టరీ అండ్ పాలిటీ అంత టఫెస్ట్ పేపర్ ఈ ప్రపంచంలో ఉండదని నేను ఎప్పటికీ నమ్ముతా, ఎప్పటికీ చెప్తాను. మిగతావే ఈజీ. ఒక్క వర్డ్ మారిపోతే అయిపోయింది. అధికారాలకు, విశేష అధికారాలకు మొత్తం మా సీనే మారిపోతుంది. కానీ మనం ఏదైనా అదే ఆన్సర్ రాస్తాం, ఎందుకంటే మనం అంతే చదువుతాం. ఎందుకు అంతే చదువుతాం అంటే నోట్స్ ఏం రాపిస్తుంది, నోట్స్ దాటి బయటికి రండి. క్లాస్ రన్నింగ్ నోట్స్, టెక్స్ట్ బుక్ అనేది ఒకటి పట్టుకోండి. సరే, ఇప్పుడు హిస్టరీ అనే దాంట్లో ఏంటి ఓవర్లాప్ అంటే, పాలిటీలో అది వస్తుంది, సొసైటీలో కూడా మీకు కొంత యూజ్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఎకానమీ మీరు ఉద్యమ చరిత్ర, నిజాం రూల్ కానీ బాగా చదవగలిగితే 50% తెలంగాణ ఎకానమీ అయిపోతుంది. ఆస్పెక్ట్ ఓరియంటేషన్ కొంచెం వ్యత్యాసం ఉన్నా కోర్ అయితే మీకు వస్తుంది. నిజాం కాలంలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి మనము చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. ఇక్కడ చదివితే అక్కడ యూజ్ అవుతుంది, అక్కడ చదివితే ఇక్కడ యూజ్ అవుతుంది, వేరు కాదు. కొంచెం ఓరియంటేషన్ మార్చాల్సి వస్తుంది. సో మీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అట్లని ఎన్విరాన్మెంట్ అనేది 50 మార్కులేక ఉంది, దాన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు. 5 మార్కులు 6 మార్కులు చాలు మనం బయటకు ఉండడం, లోపలికి పోవడానికి. 500 పోస్టులను కూడా ప్రతి సబ్జెక్టు, ప్రతి ఏరియా ఖచ్చితంగా మీకు బేస్ అనేది కనుక లేకపోతే ఎగ్జామ్ క్లియర్ చేయడం కష్టమవుతుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇంటర్వ్యూస్ కూడా లేవు కాబట్టి మనం చూసే నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఎగ్జామే కొంచెం టఫ్ చేస్తాడేమో అనుకుంటున్నాను. ఎనాలసిస్కి తీసుకెళ్ళి ఇక్కడే జనరల్గానే టఫ్ చేస్తాడు. అయినా 25,000 మంది కాబట్టి మనం బయటపడడం పెద్ద కష్టం అవ్వదు. ఇదే ఇప్పటి నుంచే మీరు మెయిన్స్ అనే రిలవెన్స్ తోటి మాత్రం ప్రిపేర్ కాండి. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గర డిస్కస్ చేయండి, అడగొచ్చు. ఎనీ ఓపెన్ ఎండెడ్. ఏం చెప్పట్లే, అంత తెలిసి ఉందా? ఏం అర్థం కాలేదా? ఏం అర్థం కాలే కదా? ఏం లేదు. పేపర్ 2లో 100 మార్కులు ఉంటాయి హిస్టరీకి, 50 మార్కులు ఇండియన్ హిస్టరీ, 50లో 10 మార్కులేమో ఏన్షియంట్, 10 మార్కులు మెడివల్, మిగతా 30 మార్కులు దేనికి సంబంధించినవి? మోడర్న్ ఇండియా. ఈ మోడర్న్ ఇండియాలో నేషనల్ మూమెంట్ ఇంక్లూడెడ్ కలిపి ఉంది. కానీ ఈ 3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మోడర్న్ ఇండియాలో విపరీతమైన సిలబస్. మీరు కావాలంటే తీసి చదవండి ఒకసారి, నేను చెప్తాను. అసలు యూపీఎస్సీ మెయిన్స్ ఆప్షన్లో ఉన్న మొత్తాన్ని తెచ్చి ఇంకా 2 పాయింట్లు ఎక్కువనే తెచ్చి పెట్టాడు. నెహ్రూ ఎరా వరకు మీరు చదవాల్సిందే, ఎక్కడో దగ్గర టచ్ చేయాలి. ఉందా లేదా చూడండి. ఈ 3 యూనిట్లు విపరీతమైన సిలబస్. దీనికి నేనేం చేస్తానంటే మెటీరియల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కానీ రాపియడం అయితే మాత్రం కాదు, డైరెక్ట్గా దేనికైనా మెటీరియల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని మెటీరియల్ రాని వస్తాయి, మనం అన్నీ కూడా చేయలేము. మొత్తం దాన్ని ప్రింటేజ్ చేయాలంటే చిన్న గ్రంథం అవుతుంది. కాబట్టి కొన్ని నేను కూడా రాపియడమో లేకపోతే హ్యాండ్ అవుట్స్ చేయడమో ప్రయత్నం చేస్తా. మీరు లాస్ట్ యూనిట్ ఒక్కసారి చూడండి, ఒకసారి ఇవ్వరు. లాస్ట్ 3 యూనిట్లు చూడండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా నుంచి మొదలుపెట్టి కర్ణాటక వర్స్ ఏంది లేదు మొత్తం పెట్టాడు ఇందులో. తర్వాత రెండవది యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ మొత్తం ఇక్కడ పెడుతూనే అదేవిధంగా సోషల్ మూమెంట్స్ కూడా పెట్టాడు. మీకు ఇందాకనే కొన్ని పేర్లు కూడా చెప్పాను. వీళ్ళందరూ మీరు ఎక్కడ విని కూడా ఉండని పేర్లు ఇక్కడ ఉన్నాయి అన్నది మనం చెప్పుకుంటూ వచ్చాం. సావిత్రిబాయి పూలే కానీ, పండిత రమాబాయి కానీ, వీళ్ళను మన నారాయణ గురు, వీళ్ళు మనకు బాగా తెలుసు యానీ బెసెంట్ వరకు. కానీ అయ్యంకాళి లాంటి వాళ్ళు అసలు మీకు తెలియదు. ఇక్కడ నాన్ బ్రాహ్మణిజం, జస్టిస్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, పెరియార్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ అండ్ అదర్స్ చాలా ఎక్కువ ఈ టాపిక్స్ అని. తర్వాత కిందికి వచ్చే వరకు ఏది ఇండిపెండెంట్కి సంబంధించిన పార్టీషన్ ఆఫ్ ఇండియా వరకు పెట్టాడు, పార్టీషన్ ఆఫ్ ఇండియా వరకు. కానీ మీకు మళ్ళీ కింద వచ్చే వరకు ఏంటంటే తెలంగాణ హిస్టరీ అనే పేపర్ మాత్రం కొంచెం వేగంగా అవుతుంది. తర్వాత మీకు బాగా సిలబస్లో మోస్ట్ వాస్ట్ ఏరియా ఇంకొకటి ఏముందంటే జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ మొత్తం 20 మార్కులు, తెలంగాణ జాగ్రఫీ 30 మార్కులు, అందులో హైదరాబాద్ అర్బన్ ప్లాన్ 10 మార్కులు ఉన్నట్టుంది. నిజంగా
హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా ఇది అవసరం లేదు కానీ మీకు తెచ్చిపెట్టారు. మీరు చూసారో లోతుకి వెళ్ళి సిలబస్ ఒకసారి శ్రద్ధగా చదవండి. సిలబస్ చదవడానికి ఓ రోజు పట్టేటట్లుంది అర్థం చేసుకోవడానికి. ఇక ఎన్ని అడిగి అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ స్టేట్, స్పాషియో టెంపోరల్ చేంజెస్, అర్బన్ గ్రోత్ అండ్ మైగ్రేషన్ ఎవల్యూషన్ ఫేజెస్, అర్బన్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ హిస్టారికల్ టు ది మోడర్న్ కాస్మోపాలిటన్ మెగాపోలిస్, ప్రైమసీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ స్టేట్, సిటీ స్ట్రక్చర్, ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, అర్బన్. నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాగ్రఫీ చదివేటోడు కూడా ఈయన చదవడాడు. ఓఆర్ఆర్ అంట, మెట్రో ప్రాబ్లమ్స్ అంట, జిహెచ్ఎంసీ అంట, ఉడాన్ అంట, 2031 ప్లాన్ అంట. మనం చేసే ఉద్యోగం ఏంది, మీకు ఇచ్చిన సిలబస్ ఏంది, నాకైతే అర్థం కాలేదు సార్. హానెస్ట్లీ చెప్తున్నా. నిజంగా మనకు కూడా అర్బన్ మీద కొంత ఐడియా ఉండాలి, సిటీ జాగ్రఫీ మీద ఐడియా ఉండాలి, అంతవరకు ఓకే. కానీ ఉడా ప్లాన్ను కూడా తెచ్చి మిమ్మల్ని చదవమంటే ఇంక నేను చెప్పేది ఏం లేదు. సరే, వీళ్ళ సిలబస్లో కొంత వ్యాస్ట్ అయితే ఉన్నది వాస్తవమే, కానీ టైం కూడా అంత షార్ట్ అనేది ఇది. సో మీకు ఇక్కడ కూడా మిగతాదంతా వేరు. పేపర్ 2ఏ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదని నేను చెప్తాను. క్లియర్? పేపర్ 2లో హిస్టరీ, జాగ్రఫీ. పేపర్ 3కి వచ్చే వరకు మీకు ఏముంది, ఇండియన్ సొసైటీ, తెలంగాణ కూడా వస్తుంది అందులో, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఈ రెండు మనం కలిపి చేసుకుంటాం. 3వ పేపర్కి వచ్చే వరకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. వాస్తవంగా ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే పాత దాంట్లో, ఇప్పుడు మనం ఇక్కడికి తెచ్చాం. తర్వాత 4వది వచ్చే వరకు మనకి ఏంటంటే స్పేస్ పార్ట్ ఒకటి అంటే 5th పేపర్, తర్వాత బయోటెక్నాలజీ పార్టు. అక్కడ ఎన్విరాన్మెంటల్ ప్లేస్లో మనకి ఏం చేశాడంటే 50 మార్కులు డైరెక్ట్గా ఇది తెచ్చి పెట్టాడు. ఏది, అర్థమెటిక్ రీజనింగ్ అంటే డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించింది. ఇప్పుడు ఈ సిలబస్లో 50 మార్కులకు ఏదైతే ఉందో ఒకప్పుడు అది 150 మార్క్స్కి ఉండే. వాస్తవంగా మనం అందరం వెళ్ళి సిలబస్ పెట్టినప్పుడు, స్టేట్ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే మన స్టూడెంట్స్ అందరూ, సార్ మనం మ్యాథమెటికల్ కొంత వీక్ ఉన్నాం, ఇంత సిలబస్ వద్దు అంటే 50 మార్కులకు అదే సిలబస్ తెచ్చిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ అసలు ఆ పేపరే తీసేసింది. వాస్తవంగా అంటే మన దగ్గర కూడా ఆ పేపర్ తీయాల్సిండే, కానీ 50 మార్కులు పెట్టి మిమ్మల్ని ఇంకో ఇబ్బంది పెట్టాడు. 150 మార్కులకు చదవాల్సింది మొత్తం మీరు ఇప్పుడు 50 మార్కులకే చదవాలి. అదొక పెద్ద వ్యాస్ట్. 6th పేపర్ మాత్రం మీకు డెడ్ ఈజీ. టోటల్ స్కోరింగ్లో మీకు మీరు తర్వాత చూసుకోండి, పేపర్ 1, పేపర్ 6 ఎవడు బాగా చేస్తే వాడు సర్వీస్ వస్తాడు. మిగతా పేపర్లు సాటిస్ఫై చేయలేని స్థితికి వెళ్తాయి. అంటే టైం, చాలా టైం. వాస్తవంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ మీకు బాగా స్కోరింగ్ కావాలి, కానీ వాడు ఎట్లా ఇస్తాడో మనకు తెలియదు. కానీ సింపుల్గా, వేగంగా, తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేదంటే ఈ రెండే పేపర్లు, పేపర్ 6, పేపర్ 1. పేపర్ 1లో ఒక 40 ఎస్సేలు, పేపర్ 6లో ఒక 50-60 క్వశ్చన్స్, 100 దాకా కూడా పోనీయం. ఎందుకంటే మీకు 15 చాయిస్ ఉన్నాయి, 15 రాయాలి, ఇంట్రా చాయిస్ ఉన్నాయి. దాంట్లో మీరు చాలా ఈజీగా బయటపడతారు పేపర్ 6లో, ఏదో ఒకటో రెండో క్వశ్చన్స్ తప్ప. కానీ పేపర్ 2కు మాత్రం మీరు 2 పేపర్లకు ఎంత టైం పడుతుందో అంత పడుతుంది. నేను పదే రిపీట్ చేసేది అది, చాలా లేదు సిలబస్. 2 కోచింగా కాదా అన్నది మీ ఇంట్రెస్ట్, అది వేరు. 2వది వచ్చే వరకు ఏంటంటే మీరు సరిగ్గా చదవకుండా టెస్ట్ సిరీస్ రాయొద్దని చెప్తాను నేను. చదివిందే లేదు, మళ్ళీ రాసేది ఏంది, దాన్ని చూసి నేను బాధపడు ఎందుకు. ఫస్ట్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. చౌకబారు ప్రైవేట్ పబ్లిషర్స్ అర్ధరహితమైన పుస్తకాల కంటే తెలుగు అకాడమీ కానీ, డిగ్రీ పుస్తకాలు అంటే పోటీ పరీక్షల ప్రత్యేకంగా కానీ, డిగ్రీ పుస్తకాలు కానీ, ఇది కాకపోతే మరి ఇంగ్లీష్ మీడియంలో మీకు ఉన్న సోర్స్ ఏమైనా ఉంటే మేము చదువుకుంటుంటే చదువుకొని అది చదివినాకనే టెస్ట్ రాయండి. కానీ మీ పైత్యం అంతా చూపించక మాత్రం ఏది పడితే అది రాస్తే దానివల్ల నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మీకు కూడా మంచి మార్కులు రావు. ఎవరైనా రాయమని అడిగితే 5 పేజీలు వారి ఇష్టం వచ్చిందో రాసిచ్చిపోతుంటారు. అప్పుడప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా వాడే ఫ్రేమ్ చేసుకొని పెడతాడు వాట్సాప్లో కూడా. ఆడెక్కడో రేపు జరిగితే దాని మీద మహిళలపైన అత్యాచారాలు మీద ఒక ఎస్సే రాస్తారు. అసలు అటువంటి ఎస్సేలు ఎవడని అడుగుతాడండి? అటువంటి అసలు ఎస్సేలు ఉంటాయా? ఉగ్రవాదం మీద ఎస్సేలు అడుగుతారా? ఇటువంటివి అడుగుతారా? అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. వీడు 2004 క్వశ్చన్లు ఇప్పుడు రాస్తాడు. అప్పుడు ఉండే బాల కార్మికులు చాలా ఇంపార్టెంట్, మహిళా సమస్యలు చాలా ఇంపార్టెంట్, అవే చదువుకోకపోతే రాసేది. ఇప్పుడు మారింది, చాలా చేంజెస్ వస్తాయి. అదేముండదు, అవి ఎక్కడో యూజ్ అయ్యేదాన్ని వాడు ఇక్కడ రాసి నన్ను ఇబ్బంది పెడుతుంటాడు. అట్లా కాకుండా నేను ఇచ్చినవే రాయండి. మీకు ఒక 200 క్వశ్చన్స్ ప్రతి పేపర్కి ఇస్తా. 200 క్వశ్చన్స్ టీచింగే కాదు, టెస్ట్కే. మీకు ఈ 200కి వెళ్ళి ఎక్కడ పోడువాడు, ఒకటి పోతే ఒకటి కనీసం 12 అయితే వస్తాయి కదా. పోనీ 15 యాస్టీస్ రాకపోయినా రిలవెన్స్ తోటి, అంతకంటే ఎక్కువ మీరు రాసేది అయితే ఉండదు. ప్రిలిమ్స్కి కూడా నెంబర్ ఆఫ్ టెస్టులు మీరు ఏం ప్రాక్టీస్ చేయకండి. అన్నీ కలిపి ఒక 20 టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్టుకు 2 అనుకోండి, అంతకంటే ఎక్కువ చేయకండి. బాగా లేని ప్రశ్నలన్నీ కూడా ఎన్ని ప్రాక్టీస్ చేసినా మనకు ఉపయోగం అయితే లేదు కదా. స్టాండర్డ్ ఉన్నాయి కొంచెం చేస్తే బయటపడతాం.
నిజంగా వాడి సార్ మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టాలనుకుంటే తెలంగాణ హిస్టరీ కల్చర్లోకి వెళ్ళి గట్టిగానే అడిగి ఇబ్బంది పెట్టొచ్చు, పెట్టడాన్ని నేను అనట్లే. మరి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఏఎంవిఐ పేపర్లు లేకపోతే జేఎల్ పేపర్లు ఇటువంటి పేపర్లు చూసి గ్రూప్ 1 కూడా అట్లే ఉంటుందని మాత్రం అనుకోకండి. గ్రూప్ 1కు గ్రూప్ 2కు కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడు. వీటికంటే ఇంకా టఫ్ ఎగ్జామ్ ఏదంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ నా దృష్టిలో. సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టడీస్లో అడిగే ప్రశ్నలు కానీ మిమ్మల్ని అడిగితే నక్షత్రాలు కనిపిస్తాయి మీకు. వాడు అడిగే మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అవన్నీ టఫ్గా ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. వాళ్ళని మనం ఒప్పుకోవాలి జాబ్ వచ్చిన వాడికి. సరే.